వెల్కమ్ బ్యాక్ టు సులోచన ఎడ్యుకేషన్. ఎంకామ్ ఫస్ట్ సెమిస్టర్ సబ్జెక్ట్ మేనేజరియల్ ఎకనామిక్స్ సబ్జెక్టుకి సంబంధించిన ప్రాబ్లమ్స్ యూనిట్ 4 యొక్క ప్రాబ్లమ్స్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది ఈ వీడియోలో. ఆల్రెడీ యూనిట్ 1, యూనిట్ 2 అండ్ యూనిట్ 3 ప్రాబ్లమ్స్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో మీరు వీడియోస్ అనేటివి ఆల్రెడీ అప్లోడ్ చేయడం జరిగింది కాబట్టి వీడియోస్ స్కిప్ చేయకుండా చూడండి. కంపల్సరీ ప్రాబ్లమ్స్ అనేటివి అటెంప్ట్ చేయాల్సి ఉంటుంది మేనేజరియల్ ఎకనామిక్స్ సబ్జెక్ట్లో. ఎందుకంటే 1 క్వశ్చన్లోనే సమ్ పార్ట్ థియరీ అడుగుతారు, సమ్ పార్ట్ వచ్చేసి ఒక ప్రాబ్లం అడుగుతారు. సో ఆల్రెడీ యాజ్ వెల్ యాజ్ టెలిగ్రామ్ ఛానల్ కూడా జాయిన్ కాండి. సో టెలిగ్రామ్ ఛానల్ ఇక్కడ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ యొక్క ఆన్సర్స్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది కదా, వాటిని టెలిగ్రామ్ ఛానల్లో సో పీడిఎఫ్ ఫార్మేట్లో థియరీ క్వశ్చన్స్ యొక్క ఆన్సర్స్ అప్లోడ్ చేయడం జరుగుతుంది. సో టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ కాని వాళ్ళు టెలిగ్రామ్ ఛానల్ కూడా జాయిన్ కండి. అండ్ ఈ వీడియోలో యూనిట్ 4 యొక్క ప్రాబ్లమ్స్ మేనేజరియల్ ఎకనామిక్స్ సబ్జెక్ట్ సంబంధించినవి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి గోల్డెన్ ఎయిర్లైన్ హ్యాస్ ద మంత్లీ సీటింగ్ కెపాసిటీ ఆఫ్ 20,000 passengers. On one of its routes at a fare of rupees 170, variable cost is 20 per passenger and fixed cost 6 lakhs. Find break-even quantity, break-even sales, break-even percentage of capacity అండ్ వీళ్ళు ఇవన్నీ మనం క్యాలిక్యులేట్ చేయమని అడుగుతున్నారు. సో బ్రేక్ ఈవెన్ క్వాంటిటీ, బ్రేక్ ఈవెన్ సేల్స్, బ్రేక్ ఈవెన్ పర్సంటేజ్ ఆఫ్ కెపాసిటీ. సపోజ్ దట్ మేనేజ్మెంట్ సెట్స్ ఏ ప్రాఫిట్ టార్గెట్ అనేది ఆఫ్ ద రూట్ 4 lakhs అనేటివి ప్రాఫిట్ అనేది మేనేజ్మెంట్ సెట్ చేసుకునింది. అయితే వీళ్ళు ఏమడుగుతున్నారంటే వాట్ వుడ్ బి ద రిక్వైర్డ్ ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్ టు అచీవ్ దిస్ ప్రైస్ ప్రాఫిట్ టార్గెట్. ట్యాక్స్ రేట్ ఈక్వల్ టు 46%. ఫస్ట్ వన్ వాళ్ళు ఏమడుగుతున్నారంటే బ్రేక్ ఈవెన్ క్వాంటిటీ. సో ఇక్కడ మనం ఫార్ములా చూద్దాం. బ్రేక్ ఈవెన్ క్వాంటిటీ యొక్క ఫార్ములా చూద్దాం. బ్రేక్ ఈవెన్ క్వాంటిటీ అంటే బ్రేక్ ఈవెన్ పాయింట్ యొక్క క్వాంటిటీ. సో క్వాంటిటీ మన ఫార్ములా వచ్చేసి ఏంటంటే ఫిక్స్డ్ కాస్ట్ డివైడెడ్ బై సెల్లింగ్ ప్రైస్ పర్ యూనిట్ మైనస్ వేరియబుల్ కాస్ట్ పర్ యూనిట్. ఓకే, ఫిక్స్డ్ కాస్ట్ డివైడెడ్ బై సెల్లింగ్ ప్రైస్ పర్ యూనిట్ మైనస్ వేరియబుల్ కాస్ట్ పర్ యూనిట్. ఈ ప్రాబ్లం ఈ ఫార్ములాస్ అనేటివి మీరు గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. సో బ్రేక్ ఈవెన్ క్వాంటిటీకి ఫార్ములా ఉపయోగిస్తారు. సో ఇక్కడ మనకు ఏమేమి ఇచ్చారు చూస్తే ఇక్కడ మనకు వేరియబుల్ కాస్ట్ అనేది 20 per passenger ఇచ్చారు, ఫిక్స్డ్ కాస్ట్ ఇచ్చారు. అండ్ ఇక్కడ మనకు చూస్తే యాజ్ ద మంత్లీ సీటింగ్ కెపాసిటీ ఆఫ్ 20,000 passengers అండ్ వన్ ఆఫ్ ఇట్స్ రూట్స్ అట్ ఎ ఫేర్ ఆఫ్ రూపీస్ 170. అంటే రెవెన్యూ గోల్డెన్ ఎయిర్లైన్ వచ్చేసి మంత్లీ వచ్చేసి రెవెన్యూ ఎంత జనరేట్ అవుతుంది, 20,000 passengers నుంచి రెవెన్యూ జనరేట్ అవుతుంది. ఈచ్ వచ్చేసి మనకు సెల్లింగ్ ప్రైస్ అంటారు 170. ఓకే, ఇవి రెండింటిని మనం మల్టిప్లై చేస్తే టోటల్ రెవెన్యూ అనేది వస్తుంది. సో ఇక్కడ మనకు వచ్చేసి మంత్లీ సీటింగ్ కెపాసిటీ 20,000 passengers అనేది గోల్డెన్ ఎయిర్లైన్లోకి వెళ్తున్నారు. సో అండ్ వన్ ఆఫ్ ఇట్స్ ప్రైస్ వచ్చేసి ఈచ్ పర్ ప్యాసింజర్ వచ్చేసి 170. ఓకే, ఇవి రెండు ఇంటూ చేస్తే మనకు టోటల్ రెవెన్యూ ఎంత జనరేట్ అవుతుంది గోల్డెన్ ఎయిర్లైన్ అనేది తెలుస్తుంది. కానీ ఇక్కడ మనకు కావాల్సిన ఫార్ములా ఏంది, బ్రేక్ ఈవెన్ క్వాంటిటీ అడుగుతున్నారు. సో బ్రేక్ ఈవెన్ క్వాంటిటీ ఫార్ములా వచ్చేసి ఫిక్స్డ్ కాస్ట్ డివైడెడ్ బై సెల్లింగ్ ప్రైస్ పర్ యూనిట్ మైనస్ వేరియబుల్ కాస్ట్ పర్ యూనిట్. ఆల్రెడీ ఫిక్స్డ్ కాస్ట్ 6 lakhs ఇచ్చారు, 6 lakhs రాసుకున్నాం. డివైడెడ్ బై సెల్లింగ్ ప్రైస్ పర్ యూనిట్ అంటే టోటల్ సేల్స్ అడుగుతలేరు వాళ్ళు. సో వీళ్ళు ఏమడుగుతున్నారంటే సెల్లింగ్ ప్రైస్ పర్ యూనిట్ అంటే ఏంటంటే పర్ ప్యాసింజర్ ఎంత, సెల్లింగ్ ప్రైస్ ఎంత 170 మైనస్ వేరియబుల్ కాస్ట్ పర్ ప్యాసింజర్ ఎంత 20. సో ఈ ఫార్ములా అనేది మనం క్యాలిక్యులేట్ చేస్తే మనకు 4,000 passengers వస్తుంది. ఓకే, ఈ ఫార్ములాలో వాల్యూస్ అనేటివి సో ఇన్సర్ట్ చేసుకుంటే మనం ఇది సాల్వ్ చేస్తే మనకు బ్రేక్ ఈవెన్ పాయింట్ క్వాంటిటీ వస్తుంది. అంటే మనకు 4,000 వచ్చింది, 4,000 క్వాంటిటీ అంటే 4,000 passengers అని అర్థం. సో నెక్స్ట్ వన్ వచ్చేసి వీళ్ళు ఏమడుగుతున్నారు, బ్రేక్ ఈవెన్ సేల్స్ అడుగుతున్నారు. సో సేల్స్ అంటే మనకి ఈ ఫార్ములా వచ్చేసి క్వాంటిటీ అంటే ఈ ఫార్ములా ఉపయోగిస్తాం. సేల్స్ అడుగుతున్నారు. సేల్స్ అంటే సేమ్ ఇదే ఫార్ములా, కానీ ఇక్కడ సెల్లింగ్ ప్రైస్ పర్ యూనిట్ మైనస్ వేరియబుల్ కాస్ట్ పర్ యూనిట్ యూజ్ చేస్తాం కదా. ఇక్కడ వచ్చేసి ఫిక్స్డ్ కాస్ట్ డివైడెడ్ బై సెల్లింగ్ ప్రైస్ పర్ యూనిట్ కాదు, టోటల్ సేల్స్ ఎలా వస్తుంది, సెల్లింగ్ ప్రైస్ పర్ యూనిట్ ఇంటూ సెల్లింగ్ క్వాంటిటీ అనేది మల్టిప్లై చేస్తే వస్తుంది టోటల్ సేల్స్ అనేది. సో మైనస్ టోటల్ వేరియబుల్ కాస్ట్ అంటే వేరియబుల్ కాస్ట్ పర్ యూనిట్ ఇంటూ
టోటల్ సేల్స్ అనేది చేస్తే మనకు వస్తుంది. టోటల్ సేల్స్ యొక్క క్వాంటిటీ వేస్తే మనకు టోటల్ వేరియబుల్ కాస్ట్ వస్తుంది ఇంటూ సేల్స్. సో బ్రేక్ ఈవెన్ పాయింట్ యొక్క సేల్స్ యొక్క ఫార్ములా ఇది. ఓకే, ఇది క్వాంటిటీ యొక్క ఫార్ములా. ఫిక్స్డ్ కాస్ట్ ఆల్రెడీ ఇచ్చారు. టోటల్ సేల్స్ ఎలా వస్తుందని చెప్పిన సెల్లింగ్ ప్రైస్ పర్ యూనిట్ ఇంటూ టోటల్ సెల్లింగ్ క్వాంటిటీ ఎంత అంటే టోటల్ సీటింగ్ కెపాసిటీ 20,000 ప్యాసింజర్ అంటే 20,000 ఇంటూ 170 వేస్తే మనకు 34 lakhs వస్తుంది. మైనస్ టోటల్ వేరియబుల్ కాస్ట్ ఎలా వస్తుందని చెప్పాను ఇక్కడ ఆల్రెడీ చేశాను చూడండి. టోటల్ సేల్స్ వచ్చేసి 170 ఇంటూ 20,000, వేరియబుల్ కాస్ట్ అంటే 20 per passenger ఇంటూ టోటల్ వచ్చేసి సెల్లింగ్ క్వాంటిటీ అంటే 20,000 చేస్తే మనకు 4 lakhs వస్తుంది. సో ఇవి ఇంటూ ఫార్ములా ఏంది మనకు సేల్స్. సో ఇక్కడ ఇదే సేమ్ ఫార్ములా ఇంటూ సేల్స్ వస్తుంది. ఇక్కడ సెల్లింగ్ ప్రైస్ పర్ యూనిట్ కాకుండా టోటల్ సేల్స్ మైనస్ వేరియబుల్ కాస్ట్ పర్ యూనిట్ కాకుండా టోటల్ వేరియబుల్ కాస్ట్ వస్తుంది ఇంటూ సేల్స్ వస్తుంది. సో ఆ వాల్యూస్ ఇక్కడ సేల్స్ అంటే ఎంత 34 lakhs. సో ఇది మొత్తం సాల్వ్ చేస్తే మనకు ఆన్సర్ వస్తుంది. సో అనదర్ మెథడ్ బీఈపీ సేల్స్లో ఏం చేస్తామంటే ఆల్రెడీ మనం బ్రేక్ ఈవెన్ పాయింట్ యొక్క క్వాంటిటీ ఆల్రెడీ ఫైండ్ అవుట్ చేసేటాం కదా. ఈ ఫార్ములా కూడా ఉపయోగించకుండా ఇంకో మెథడ్లో ఏం చేయొచ్చు అంటే మనకి ఇదేంటి 4,000 క్వాంటిటీ కదా. వీళ్ళు ఏమంటారు టోటల్ సేల్స్ అడుగుతున్నారు కాబట్టి 4,000 ఇంటూ ఈచ్ సెల్లింగ్ ప్రైస్ ఎంత ఈచ్ ప్యాసింజర్ యొక్క ప్రైస్ 170 వేస్తే కూడా మనకు టోటల్ రూపీస్లో వస్తుంది. క్వాంటిటీలో వచ్చింది. ఇక్కడ మనం రూపీస్లో అడుగుతున్నారు బీఈపీ సేల్స్ అంటే. ఈ రకంగా కూడా చేసుకోవచ్చు. నెక్స్ట్ వీళ్ళు ఏమడుగుతుంది అంటే బ్రేక్ ఈవెన్ పర్సంటేజ్ ఆఫ్ కెపాసిటీ అంటున్నారు. సో బ్రేక్ ఈవెన్ పర్సంటేజ్ ఆఫ్ కెపాసిటీ ఫార్ములా వచ్చేసి బ్రేక్ ఈవెన్ పర్సంటేజ్ ఆఫ్ కెపాసిటీ. ఫస్ట్ వన్ బ్రేక్ ఈవెన్ పాయింట్ యొక్క క్వాంటిటీ, నెక్స్ట్ వన్ బీఈపీ సేల్స్. ఇక్కడేమో బ్రేక్ ఈవెన్ పర్సంటేజ్ ఆఫ్ కెపాసిటీ అంటున్నారు. సో బ్రేక్ ఈవెన్ క్వాంటిటీ డివైడెడ్ బై టోటల్ కెపాసిటీ ఇంటూ 100 చేయాలి. బ్రేక్ ఈవెన్ క్వాంటిటీ అంటే ఆల్రెడీ మనం క్యాలిక్యులేట్ చేసాం 4,000 డివైడెడ్ బై టోటల్ కెపాసిటీ సీటింగ్ కెపాసిటీ ఎంత ఉంది 20,000 టోటల్ కెపాసిటీ ఇంటూ 100. సో ఇది సాల్వ్ చేస్తే మనకు 20 వస్తుంది. 20% ఈజ్ బ్రేక్ ఈవెన్ పర్సంటేజ్ ఆఫ్ కెపాసిటీ. అండ్ లాస్ట్ ఇంకొకటి క్యాలిక్యులేట్ చేయమన్న వాళ్ళు మనం చూస్తే మేనేజ్మెంట్ అనేది ప్రాఫిట్ అనేది సెట్ చేసుకునింది. ప్రాఫిట్ యొక్క టార్గెట్ వచ్చేసి ఎంత. సో ఈ రూట్లో వచ్చేసి అదే 20,000 ప్యాసింజర్స్ ఉన్నారు కదా సీటింగ్ కెపాసిటీ. సో అటు సైడ్ నుంచి మనకి ఎంత ప్రాఫిట్ అనేది సెట్ చేసుకునింది అంటే ఒక 4 lakhs వస్తుంది అనేది సెట్ చేసుకుంది మేనేజ్మెంట్. వీళ్ళు ఏమడుగుతున్నారంటే ఇవన్నీ కూడా ఆఫ్టర్ ట్యాక్స్ తర్వాత సెట్ చేసుకున్న ప్రాఫిట్ మేనేజ్మెంట్ సెట్ చేసుకునేది. వీళ్ళు ఏమంటున్నారంటే వాట్ వుడ్ బి ద రిక్వైర్డ్ ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్ అంటున్నారు టు అచీవ్ దిస్ ప్రాఫిట్ టార్గెట్. అంటే ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ 4 lakhs అనేది అచీవ్ కావాలంటే ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్ ఎంత ఉంటుంది. సో ట్యాక్స్ రేట్ ఒకవేళ 46% ఉంటాయి అని అడుగుతున్నారు. సో ఈ రకంగా ఉన్నప్పుడు సింపుల్ ఫార్ములా ఇది ఉపయోగించాలా. వీళ్ళు ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్ అడుగుతున్నారు. ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్ ఆఫ్టర్ ట్యాక్స్ 4 lakhs రావాలంటే సో బిఫోర్ ట్యాక్స్ ఎంత ఉంటుంది. ట్యాక్స్ వచ్చేసి 46% అంటున్నారు. సో ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్ ఫార్ములా వచ్చేసి ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ డివైడెడ్ బై 1 - R. ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ వాళ్ళు ఎంత అనుకుంటున్నారు 4 lakhs అనుకుంటున్నారు. డివైడెడ్ బై 1 - R అంటే ఏంటంటే ట్యాక్స్ రేట్ ఎంత 46%. 46% అంటే 46 డివైడెడ్ బై 100 చేస్తే 0.46 వస్తుంది. సో 1 - 0.46 అంటే 0.54. ఇది డివైడెడ్ బై చేస్తే మనకి ఈ వాల్యూ వస్తుంది. దిస్ ఈజ్ ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్. అండ్ ఇంకొక క్వశ్చన్ చూద్దాం సేమ్ బ్రేక్ ఈవెన్ పాయింట్ మీదే. సో ఇక్కడ మనకి ఏమి ఇచ్చారంటే బ్రేక్ ఈవెన్ ప్రొడక్షన్ ఆఫ్ ఏ ఫిల్మ్ ఇస్ 5,000 units ఇచ్చారు. ఇట్స్ ఫిక్స్డ్ కాస్ట్ ఇస్ 50,000 ఇచ్చారు. వేరియబుల్ కాస్ట్ పర్ యూనిట్ ఇస్ 25 rupees ఇచ్చారు. ఫైండ్ అవుట్ ద ప్రైస్ ఆఫ్ ద ప్రోడక్ట్ హౌ మచ్ ద ఫిల్మ్ షుడ్ ప్రొడ్యూస్ టు అర్న్ ప్రాఫిట్ ఆఫ్ 25,000. అసలు బ్రేక్ ఈవెన్ పాయింట్ అంటే ఏంటంటే నో ప్రాఫిట్ నో లాస్ అంటే టోటల్ రెవెన్యూ ఈక్వల్ టు టోటల్ కాస్ట్ అవుతుంది. సో బ్రేక్ ఈవెన్ పాయింట్ అంటే మనం ఎన్ని నెంబర్ ఆఫ్ క్వాంటిటీస్ మనము సెల్ చేస్తే మనము బ్రేక్ ఈవెన్లోకి వెళ్ళిపోతాం. అంటే లాసెస్ రాకుండా నో ప్రాఫిట్ నో లాస్ స్టేజ్కి వెళ్ళిపోతాం అనేది బ్రేక్ ఈవెన్ పాయింట్. అందుకు క్యాలిక్యులేట్ చేస్తారు. సో ఎన్ని నెంబర్ ఆఫ్ క్వాంటిటీస్ మనం సెల్ చేస్తే మనకు లాస్ రాకుండా ఉంటుంది అట్లీస్ట్ బ్రేక్ ఈవెన్ అవుతాము. తర్వాత అంతకు మించి సెల్ చేస్తే మనకు ప్రాఫిట్స్ వస్తాయి బ్రేక్ ఈవెన్ పాయింట్కి మించి. సో ఇక్కడ మనల్ని ఏమడుగుతున్నారంటే ఫైండ్ అవుట్ ద ప్రైస్ ఆఫ్ ద వీళ్ళు మనకి ఏమేమి ఇచ్చారనేది ఫస్ట్ చూద్దాం. సో 5,000 units ఇచ్చారు అంటే బ్రేక్ ఈవెన్ క్వాంటిటీ ఇచ్చారు. ఓకే బ్రేక్ ఈవెన్ క్వాంటిటీ. నెక్స్ట్ ఫిక్స్డ్ కాస్ట్ ఇచ్చారు. వేరియబుల్ కాస్ట్ ఇచ్చారు. ఫైండ్ అవుట్ ద ప్రైస్ ఆఫ్ ద ప్రోడక్ట్ అంటున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేయాలంటే ఈ రకంగా ఇచ్చినప్పుడు వీళ్ళు మనకు బ్రేక్ ఈవెన్ యొక్క క్వాంటిటీ ఇచ్చినారు.
ఓకే 5000. సో బ్రేక్ ఈవెన్ క్వాంటిటీ యొక్క ఫార్ములా రాసుకోండి. బ్రేక్ ఈవెన్ క్వాంటిటీ ఫార్ములా ఏంది? ఫిక్స్డ్ కాస్ట్ డివైడెడ్ బై సెల్లింగ్ ప్రైస్ పర్ యూనిట్ మైనస్ వేరియబుల్ కాస్ట్ పర్ యూనిట్, అది రాసుకోండి. సో వీళ్ళు ఏమంటున్నారంటే ప్రైస్ ఆఫ్ ద ప్రోడక్ట్ అంటే సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ ద ప్రోడక్ట్ ఫైండ్ అవుట్ చేయమంటారు. ఫస్ట్ అయితే ఆ ఫార్ములా రాసుకుంటే ఏదైతే ఇవ్వలేదో అది క్యాలిక్యులేట్ చేయాలని అర్థం. సో ఆ ఫార్ములా ఏంది? మనకి బీఈపీ క్వాంటిటీ అంటే ఫిక్స్డ్ కాస్ట్ డివైడెడ్ బై సెల్లింగ్ ప్రైస్ పర్ యూనిట్ మైనస్ వేరియబుల్ కాస్ట్ పర్ యూనిట్. ఫిక్స్డ్ కాస్ట్ ఇచ్చినారు, బ్రేక్ ఈవెన్ పాయింట్ క్వాంటిటీ యూనిట్స్ ఇచ్చినారు 5000, సెల్లింగ్ ప్రైస్ ఇవ్వలేదు, మైనస్ వేరియబుల్ కాస్ట్ పర్ యూనిట్ కూడా 25 ఇచ్చారు కదా. సో ఇందులో నుంచి మనం ఇది సెల్లింగ్ ప్రైస్ పర్ యూనిట్ అనేది ప్రైస్ ఆఫ్ ద ప్రోడక్ట్ అనేది మనం క్యాలిక్యులేట్ చేయమని వాళ్ళు అడుగుతున్నారు. సో ఇది అనేది డివైడెడ్ బైలో ఉంది, ఇటు సైడ్కి వెళ్తే ఇంటికి వెళ్ళిపోతుంది. అంటే 5000 ఇంటూ సెల్లింగ్ ప్రైస్ పర్ యూనిట్ మైనస్ 25 ఈక్వల్ టు 50,000. సో ఇది అనేది ఇంటూలో ఉంది 5000, ఇటు సైడ్కి వెళ్తే డివైడెడ్ బై అవుతుంది, ఇది చేస్తే 10 వస్తుంది. సో సెల్లింగ్ ప్రైస్ పర్ యూనిట్ మైనస్ 25 ఈక్వల్ టు 10. సో మైనస్ 25 సైడ్ పోతే ప్లస్ 25, సెల్లింగ్ ప్రైస్ పర్ యూనిట్ ఈక్వల్ టు 35 వస్తుంది ఇది. సో నెక్స్ట్ వాళ్ళు ఇంకొకటి అడిగినారు చూడండి, ఆ రకంగా ప్రైస్ ఆఫ్ ద ప్రోడక్ట్ సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ ద ప్రోడక్ట్ అనేది మనం ఫైండ్ అవుట్ చేసినాం. నెక్స్ట్ మనం వచ్చేసి హౌ మచ్ ద ఫిమ్ షుడ్ ప్రొడ్యూస్ టు అర్న్ ప్రాఫిట్ ఆఫ్ 25,000. అంటే 25,000 ప్రాఫిట్ అర్న్ చేయాలంటే ఫిమ్ అనేది ఎన్ని నెంబర్ ఆఫ్ క్వాంటిటీస్ ప్రొడ్యూస్ చేయాలనేది అడుగుతున్నారు. ఓకే ఇది. సో ఈ రకంగా అడిగినప్పుడు మనకు సేమ్ అదే ఫార్ములా. సో బ్రేక్ ఈవెన్ పాయింట్ వీళ్ళు అడిగింది క్వాంటిటీ కదా, యూనిట్స్ ఇచ్చినారు కదా. సో క్వాంటిటీ ఫార్ములా సేమ్ ఇదే ఫార్ములా రాసుకోవాలి. ఫార్ములా ఏంది? ఫిక్స్డ్ కాస్ట్ డివైడెడ్ బై సెల్లింగ్ ప్రైస్ పర్ యూనిట్ మైనస్ వేరియబుల్ కాస్ట్ పర్ యూనిట్. సో ఈ రకంగా అడిగినప్పుడు అంటే హౌ మచ్ ద ఫిమ్ షుడ్ ప్రొడ్యూస్ టు అర్న్ ప్రాఫిట్ ఆఫ్ 25,000 అంటే ఇక్కడ ప్లస్ ప్రాఫిట్ యాడ్ చేయాలి, సేమ్ ఇదే ఫార్ములా. ఓకే ఈ రకంగా అడిగినప్పుడు సో చూడండి కదా, బ్రేక్ ఈవెన్ పాయింట్ యూనిట్స్ ఈక్వల్ టు ఫిక్స్డ్ కాస్ట్ ప్లస్ ప్రాఫిట్ డివైడెడ్ బై సెల్లింగ్ ప్రైస్ పర్ యూనిట్ మైనస్ వేరియబుల్ కాస్ట్ పర్ యూనిట్. ప్లస్ ప్రాఫిట్ యాడ్ చేసినాం. ఇంకా మిగిలిన సేమ్ బ్రేక్ ఈవెన్ పాయింట్ క్వాంటిటీకి ఏదైతే యూజ్ చేస్తామో ఫార్ములా అదే ఫార్ములా సేమ్ యాస్టీజ్. సో వీళ్ళు ఏమంటుంటే హౌ మచ్ ద ఫిమ్ షుడ్ ప్రొడ్యూస్, ఎన్ని నెంబర్ ఆఫ్ యూనిట్స్ అనేవి ప్రొడ్యూస్ చేయాలా ఇంత ప్రాఫిట్ అనేది రావాలంటే. సో సేమ్ ఫార్ములా ప్లస్ ప్రాఫిట్ అనేది యాడ్ చేసినాం. సో ఇంకా అవన్నీ వాల్యూస్ అని ఇన్సర్ట్ చేసుకోవాలి. ఫిక్స్డ్ కాస్ట్ తెలుసు, ప్రాఫిట్ తెలుసు, సెల్లింగ్ ప్రైస్ పర్ యూనిట్ మనం ఆల్రెడీ క్యాలిక్యులేట్ చేసినాం కదా, వేరియబుల్ కాస్ట్ పర్ యూనిట్ అనేది కూడా వాళ్ళే ఇచ్చినారు ఆల్రెడీ. సో ఇది ఈక్వేషన్ అనేది మనం సాల్వ్ చేస్తే మనకు 7,500 యూనిట్స్ వస్తుంది. సో 7,500 యూనిట్స్ అనేది ఫిమ్ అనేది ప్రొడ్యూస్ చేయాలి. నెంబర్ ఆఫ్ యూనిట్స్ వచ్చేసి 7,500 యూనిట్స్ ప్రొడ్యూస్ చేస్తే 25,000 ప్రాఫిట్ వస్తుంది. ఈ రకంగా మనం క్యాలిక్యులేట్ చేయాల్సి ఉంటుంది. సో క్వశ్చన్ ఈ రకంగా అడిగినప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇక్కడ కూడా మనకి ఏమేమి ఇచ్చారంటే ఒకసారి చూడండి. ఫిక్స్డ్ ఓవర్ హెడ్స్ అంటే ఫిక్స్డ్ కాస్ట్ అని అర్థం, వేరియబుల్ కాస్ట్ పర్ యూనిట్ ఇచ్చారు అండ్ సెల్లింగ్ ప్రైస్ ఇచ్చినారు. సో ఇది వీళ్ళు ఏమన్నారంటే బ్రేక్ ఈవెన్ పాయింట్ అన్నారు. సో బ్రేక్ ఈవెన్ పాయింట్ అంటే మనకి ఏమేమి ఇచ్చినారు? పర్ యూనిట్ అండ్ సెల్లింగ్ ప్రైస్ కూడా ఇచ్చినారంటే సెల్లింగ్ ప్రైస్ పర్ యూనిట్ ఇచ్చినట్టే. సో ఫిక్స్డ్ ఇచ్చారు అంటే బ్రేక్ ఈవెన్ పాయింట్ క్యాలిక్యులేట్ చేయమంటే మనం ఏది క్యాలిక్యులేట్ చేయమంటారు అంటే రెండు ఉంటాయి. బ్రేక్ ఈవెన్ పాయింట్ క్వాంటిటీ ఉంటుంది, బ్రేక్ ఈవెన్ పాయింట్ సేల్స్ ఉంటుంది. సో మనకు ఇన్ఫర్మేషన్ ఇచ్చింది బ్రేక్ ఈవెన్ పాయింట్ అన్నారు. సో రెండు ఫార్ములాస్ ఉంటాయి కాబట్టి ఫస్ట్ ఫార్ములా ఉపయోగిస్తే అయిపోతుంది. సో ఫస్ట్ ఫార్ములా వచ్చేసి వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మనకి ఇచ్చారు. ఫిక్స్డ్ కాస్ట్ డివైడెడ్ బై సెల్లింగ్ ప్రైస్ పర్ యూనిట్ మైనస్ వేరియబుల్ కాస్ట్ పర్ యూనిట్. సో ఇవి ఇచ్చారు కాబట్టి వీటిని ఇన్సర్ట్ చేస్తే మనకు బ్రేక్ ఈవెన్ పాయింట్ క్వాంటిటీ వస్తుంది, 10,000 యూనిట్స్ వస్తుంది ఈక్వేషన్ అని మనం సాల్వ్ చేస్తే. నెక్స్ట్ వన్ వీళ్ళు ఏమడిగినారంటే బ్రేక్ ఈవెన్ పాయింట్ అయిపోయినాక టర్న్ ఓవర్ రిక్వైర్డ్ టు అర్న్ ఏ ప్రాఫిట్ ఆఫ్ 36,000. అదే సేమ్ అంటే వీళ్ళు ఏమంటే ఇందాక క్వశ్చన్లో ఏదైతే అడిగినారో అక్కడ 25,000 ప్రాఫిట్ అర్న్ చేయాలంటే ఎన్ని నెంబర్ ఆఫ్ యూనిట్స్ ప్రొడ్యూస్ చేయాలి. ఇక్కడ 36,000 ప్రాఫిట్ అర్న్ చేయాలంటే మనము ఎన్ని నెంబర్ ఆఫ్ యూనిట్స్ అనలేదు. టర్న్ ఓవర్ అంటే ఏంది? సేల్స్. బీఈపీ సేల్స్ ఫార్ములా ఉంటుంది, బీఈపీ క్వాంటిటీ యూనిట్స్ ఫార్ములా ఉంటుంది అని చెప్పాను కదా ఆల్రెడీ. వీళ్ళు ఇక్కడ ఏమంటారంటే ఎంత నెంబర్ ఆఫ్ రూపీస్ అడుగుతున్నారు. సో సేల్స్ అడుగుతున్నారు, క్వాంటిటీ కాదు. క్వాంటిటీ ఇంటూ సెల్లింగ్ ప్రైస్ చేస్తే మనకు రూపీస్ వస్తుంది అంటే సేల్స్ వస్తుంది. ఓకే సేల్స్ ఎంత అమౌంట్ అనేది. సో రిక్వైర్డ్ టు అర్న్ ఏ ప్రాఫిట్ ఆఫ్ 36,000 అంటున్నారు. యూనిట్స్ ఇంటూ సెల్లింగ్ ప్రైస్ చేస్తే మనకు సేల్స్ వస్తుంది, బీఈపీ సేల్స్. లేదంటే ఫార్ములా కూడా ఉంటుంది దానికి, ఆల్రెడీ అది చెప్పడం జరిగింది. సో ఇక్కడ మనకు వచ్చేసి ఈ రకంగా వచ్చినప్పుడు మనం ఏ రకం క్యాలిక్యులేట్ చేయాలంటే సో ఈ రకంగా అడిగినప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము
ఆల్రెడీ ఫార్ములా చెప్పాను కదా, మనకి బీఈపీ యూనిట్స్ అనేది మనకు వాళ్ళు యూనిట్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇచ్చినారు. ఎందుకంటే ఇక్కడ మనకు సెల్లింగ్ ప్రైస్ అనేది పర్ యూనిట్ ఇచ్చినారు, కానీ టోటల్ అనేది మనకు సేల్స్ అనేది సెల్లింగ్ క్వాంటిటీ ఇవ్వలేదు. సో మనకు సేల్స్ అన్నప్పుడు ఆ ఫార్ములా ఉపయోగించలేము. సో ఆ ఫార్ములాలు ఉపయోగించాలని మనకి సేమ్ అదే ఫార్ములా ఇందాక ఏదైతే, సో ఒకవేళ వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇస్తే ఈ ఫార్ములా ఉపయోగించవచ్చు. ఇక్కడ ప్లస్ ప్రాఫిట్ అనేది యాడ్ అవుతుంది. కానీ ఈ రకంగా కూడా చేయొచ్చు. ఏంటంటే ఫిక్స్డ్ కాస్ట్ ప్లస్ ప్రాఫిట్ డివైడెడ్ బై సెల్లింగ్ ప్రైస్ పర్ యూనిట్ మైనస్ వేరియబుల్ కాస్ట్ పర్ యూనిట్. ఓకే, బీఈపీ యూనిట్స్ వస్తుంది, తర్వాత ఇంటూ సెల్లింగ్ ప్రైస్ పర్ యూనిట్ చేస్తే మనకు టర్న్ ఓవర్ వచ్చేస్తుంది. ఓకే, బీఈపీ యూనిట్స్ అంటే ఫిక్స్డ్ కాస్ట్ ప్లస్ ప్రాఫిట్ డివైడెడ్ సెల్లింగ్ ప్రైస్ పర్ యూనిట్ మైనస్ వేరియబుల్ కాస్ట్ పర్ యూనిట్. సో ప్రాఫిట్ ఎంత 36,000, మిగిలినవన్నీ వాళ్ళే ఇచ్చారు. సో వాటన్నిటిని మనం పెట్టుకొని మనం సాల్వ్ చేస్తే ఈక్వేషన్ 12,000 యూనిట్స్ వస్తుంది బీఈపీ యూనిట్స్. సో ఇక్కడ యూనిట్స్ అడగలేదు, అంటే క్వాంటిటీ అడగలేదు, ఎన్ని నెంబర్ ఆఫ్ యూనిట్స్ అడగలేదు, టర్న్ ఓవర్ సేల్స్ అడిగినారు. సో సేల్స్ అంటే ఏంది, ఇది ఇంటూ సెల్లింగ్ ప్రైస్ పర్ యూనిట్ చేస్తే మనకు సేల్స్ వస్తుంది 2,40,000. సో సేల్స్ అనేటివి రిక్వైర్డ్ టు అర్న్ ఏ ప్రాఫిట్ ఆఫ్ 36,000. సో నెక్స్ట్ క్వశ్చన్ వీళ్ళు ఏమడిగారు, క్యాలిక్యులేట్ బ్రేక్ ఈవెన్ పాయింట్ టర్న్ ఓవర్ రిక్వైర్డ్ టు అర్న్ ఏ ప్రాఫిట్ ఆఫ్ 36,000. అండ్ ఇక్కడ ఇంకొకటి అడిగారు, ఇఫ్ ద కంపెనీ ఈజ్ అర్నింగ్ ప్రాఫిట్ ఆఫ్ 36,000, అంటే కంపెనీ 36,000 ప్రాఫిట్ అర్న్ చేయాలంటే ఎక్స్పెన్సెస్ ద మార్జిన్ ఆఫ్ సేఫ్టీ అవైలబుల్ టు ఇట్. సో వీళ్ళు ఏమంటారు అంటే మార్జిన్ ఆఫ్ సేఫ్టీ కూడా అడుగుతున్నారు. ఇఫ్ ద కంపెనీస్ అర్నింగ్ ప్రాఫిట్ ఆఫ్ 36,000 ఎక్స్పెన్సెస్ ద మార్జిన్ ఆఫ్ సేఫ్టీ అవైలబుల్ టు ఇట్, మార్జిన్ ఆఫ్ సేఫ్టీ అడుగుతున్నారు. సో మార్జిన్ ఆఫ్ సేఫ్టీ ఫార్ములా వచ్చేసి ఇక్కడ చూడండి, యాక్చువల్ సేల్స్ మైనస్ బీఈపీ సేల్స్. ఫార్ములా వచ్చేసి యాక్చువల్ సేల్స్ మైనస్ బీఈపీ సేల్స్. సో ఇక్కడ మనకు యాక్చువల్ సేల్స్ మైనస్ బీఈపీ సేల్స్. బీఈపీ సేల్స్ వచ్చేసి మనకు ఫార్ములా వచ్చేసి మార్జిన్ ఆఫ్ సేఫ్టీ ఫార్ములా వచ్చేసి యాక్చువల్ సేల్స్ మైనస్ బీఈపీ సేల్స్. సో బీఈపీ సేల్స్ అంటే మనకు బీఈపీ సేల్స్ అంటే ఇది బీఈపీ మనకు క్వాంటిటీ వచ్చేసి ఫస్ట్ వన్ మనం క్యాలిక్యులేట్ చేసాం కదా, బ్రేక్ ఈవెన్ పాయింట్ 10,000 యూనిట్స్. సో 10,000 యూనిట్స్ కాబట్టి మనకు బీఈపీ సేల్స్ అంటే ఇది టర్న్ ఓవర్ రిక్వైర్డ్ టు అర్న్ ఏ ప్రాఫిట్ ఆఫ్ 36,000. ప్రాఫిట్ అర్న్ చేయాలంటే మనకి ఎంత కావాలనేది సపరేట్గా క్యాలిక్యులేట్ చేసినది. యాక్చువల్గా మనకు బీఈపీ సేల్స్ అంటే ఇది. ఓకే, 10,000 యూనిట్స్. సో 10,000 యూనిట్స్ వీళ్ళు ఏమన్నారు, బీఈపీ సేల్స్ అన్నారు. సేల్స్ అంటే ఈ 10,000 ఇంటూ సెల్లింగ్ ప్రైస్ పర్ యూనిట్ ఎంత 20. సో 10,000 ఇంటూ 20 వేస్తే మనకు 2 lakhs వస్తుంది. ఇది బీఈపీ సేల్స్. మైనస్ యాక్చువల్ సేల్స్ అంటే వీళ్ళకి ప్రాఫిట్ 36,000 అనేది జనరేట్ కావాలంటే సో ఎంత అనేది సేల్ అనేది యాక్చువల్గా జరగాలనేది మనకు 12,000 యూనిట్స్ వచ్చింది కదా, ఇంటూ 20 వేస్తే మనకు వచ్చిన 2,40,000 అనేది యాక్చువల్ సేల్స్. సో యాక్చువల్ సేల్స్ నుంచి మనకు ఫస్ట్ స్టార్టింగ్ బ్రేక్ ఈవెన్ పాయింట్ వితౌట్ ఈ ప్రాఫిట్ కాకుండా చేసినది బీఈపీ సేల్స్. సో ఆ బీఈపీ సేల్స్ మైనస్ చేస్తే మనకు 40,000 వస్తుంది, అది మార్జిన్ ఆఫ్ సేఫ్టీ. అండ్ ఫిఫ్త్ క్వశ్చన్ చూద్దాం. ఏ ఫిమ్స్ లాంగ్ రన్ టోటల్ కాస్ట్ ఫంక్షన్ ఈజ్, ఒకటి లాంగ్ రన్ టోటల్ కాస్ట్ ఫంక్షన్ ఇచ్చారు. వీళ్ళు ఏమంటుందంటే మెజర్ ద యావరేజ్ కాస్ట్ ఇన్ ద లాంగ్ రన్ అడుగుతున్నారు. ఫైండ్ మినిమమ్ ఎఫిషియంట్ స్కేల్ ఆఫ్ ప్రొడక్షన్ అడుగుతున్నారు. ఫస్ట్ వన్ వచ్చేసి యావరేజ్ కాస్ట్ ఇన్ ద లాంగ్ రన్ అడుగుతున్నారు. సో ఈ రకంగా వచ్చినప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము యావరేజ్ కాస్ట్ అనేది ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంటుంది. సో యావరేజ్ కాస్ట్ అంటే మనకి ఏ రకంగా వస్తుంది, యావరేజ్ కాస్ట్ అంటే ఏంటి, టోటల్ కాస్ట్ డివైడెడ్ బై క్యూ చేస్తే మనకు వస్తుంది. ఓకే, యావరేజ్ కాస్ట్ అడుగుతున్నారు ఇన్ ద లాంగ్ రన్లో. సో ఇది ఏమి ఇచ్చారు మనకు, లాంగ్ రన్ యొక్క టోటల్ కాస్ట్ ఇచ్చారు. వీళ్ళు కూడా లాంగ్ రన్లో యావరేజ్ కాస్ట్ అడుగుతున్నారు. అంటే యావరేజ్ మనకి ఎలా వస్తుంది, టోటల్ కాస్ట్ డివైడెడ్ బై క్యూ చేస్తే వస్తుంది. ఫస్ట్ వన్ వచ్చేసి చూడండి, లాంగ్ రన్లో యావరేజ్ కాస్ట్ అడుగుతున్నారు. సో మనకు లాంగ్ రన్లో యావరేజ్ అనేది ఎలా వస్తుంది, టోటల్ కాస్ట్ అనేది లాంగ్ రన్ టోటల్ కాస్ట్ డివైడెడ్ బై క్యూ చేస్తే మనకు వస్తుంది. ఓకే, లాంగ్ రన్ టోటల్ కాస్ట్ అనేది ఈక్వేషన్ వాళ్ళు ఆల్రెడీ ఇచ్చారు, డివైడెడ్ బై క్యూ చేస్తే, అండ్ క్యూ అనేది 5,000 క్యూకి చెందుతుంది, 6 క్యూ స్క్వేర్కి చెందుతుంది, 0.005 క్యూకి కూడా చెందుతుంది. సో ఆ రకంగా మనము చేస్తే ఇక్కడ ఉన్న క్యూ క్యాన్సల్ అవుతుంది, 5,000 వస్తుంది. మైనస్ 6 క్యూ స్క్వేర్ డివైడెడ్ బై క్యూ అంటే 1 క్యూ అనేది పోతుంది, ఓన్లీ 6 క్యూ వస్తుంది. ప్లస్ 0.005 క్యూబ్ ఇక్కడ క్యూ. సో ఒకటి క్యాన్సల్ అవుతుంది, క్యూ స్క్వేర్ వస్తుంది. ఆ రకంగా లాంగ్ రన్ యావరేజ్ కాస్ట్ అనేది ఫస్ట్ వన్ ఫైండ్ అవుట్ చేయాలి. సో వీళ్ళదో యావరేజ్ కాస్ట్ ఇన్ ద లాంగ్ రన్ అన్నారు. సో ఇది డివైడెడ్ బై క్యూ చేస్తే మనకు వస్తుంది. నెక్స్ట్ వన్ వచ్చేసి ఫైండ్ మినిమమ్ ఎఫిషియంట్ స్కేల్ ఆఫ్ ప్రొడక్షన్ అన్నారు. సో మినిమమ్ ఎఫిషియంట్ స్కేల్ ఆఫ్ ప్రొడక్షన్ అడిగినప్పుడు
ఇక్కడ చూడండి. సో మినిమం ఎఫిషియెంట్ స్కేల్ ఆఫ్ ప్రొడక్షన్ అడిగినప్పుడు మనం ఏం చేయాలంటే ఇక్కడ వాళ్ళు మనకి ఏమి ఇచ్చారంటే లాంగ్ రన్ వచ్చేసి లాంగ్ రన్ టోటల్ కాస్ట్ ఇచ్చారు కదా. సో ఈ లాంగ్ రన్ టోటల్ కాస్ట్కి లాంగ్ రన్ మార్జినల్ కాస్ట్ అనేది ఫస్ట్ ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంటుంది. ఓకే, లాంగ్ రన్ మార్జినల్ కాస్ట్ అంటే సో లాంగ్ రన్ టోటల్ కాస్ట్లో ఉన్నటువంటి క్యూ వాల్యూస్ని డెరివేషన్ చేయాలా. ఈ d/d అంటే డెరివేషన్ చేయడానికి సింబల్ d/d. ఓకే, మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ మినిమం ఎఫిషియెంట్ స్కేల్ ఆఫ్ ప్రొడక్షన్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఫస్ట్ లాంగ్ రన్ మార్జినల్ కాస్ట్ ఫైండ్ అవుట్ చేయాలి. లాంగ్ రన్ మార్జినల్ కాస్ట్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తామంటే వాళ్ళు క్వశ్చన్లో లాంగ్ రన్ టోటల్ కాస్ట్ ఇచ్చారు. ఆ లాంగ్ రన్ టోటల్ కాస్ట్లో ఉన్న క్యూలని డెరివేషన్ చేయాల్సి ఉంటుంది. సో d/dq లాంగ్ రన్ టోటల్ కాస్ట్. సో d/dq యాస్టీస్ రాసుకోండి. లాంగ్ రన్ టోటల్ కాస్ట్ వాళ్ళు ఈక్వేషన్ ఇచ్చారు కదా, అది రాసుకోండి. సో ఇందులో క్యూ వాల్యూస్ని డెరివేషన్ చేయాలి. సో క్యూ వాల్యూస్ని డెరివేషన్ చేయాలంటే డెరివేషన్ అంటే d/dq అంటారు. ఓకే, క్యూ వాల్యూస్ని డెరివేషన్ చేస్తున్నాం కాబట్టి d/d అనేది డెరివేషన్ది. ఇందులో ఉన్న క్యూ వాల్యూస్ని డెరివేషన్ చేస్తున్నాం కాబట్టి d/dq అని పెట్టుకోవాలి. సో ఇందులో క్యూ వాల్యూస్ని డెరివేషన్ చేసినప్పుడు ఫార్ములా వచ్చేసి మనకి ఆల్రెడీ నేను ఇది ఫస్ట్ యూనిట్, సెకండ్ యూనిట్, థర్డ్ యూనిట్లో ఈ డెరివేషన్ అనేది ఫార్ములాస్ ఎలా అనేది ఫస్ట్ నుంచి కంటిన్యూ అవుతున్నాయి. ఈ డెరివేషన్ అనేది అక్కడ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో కాబట్టి ఇక్కడ మనకు ఫార్ములా వచ్చేసి q⁴n అంటే q⁴n యాస్టీస్ రాసుకోవాలా. ఇక్కడ n అని రాసుకోవాలా -1. ఇది ఫార్ములా. సో ఈ రకంగా ఫార్ములా అనేది అప్లై చేస్తే ఇప్పుడు 5000 యాస్టీస్ రాసుకోండి. ఇక్కడ ఓన్లీ క్యూ వాల్యూస్కి మాత్రమే డెరివేషన్ చేయాలన్నా. సో క్యూకి డెరివేషన్ చేస్తే ఏమైపోతుందంటే ఇక్కడ మీద ఏం లేదు కాబట్టి 1 అని అర్థం. సో ఆ రకంగా q1 ఈ 1 ఇక్కడ రాసుకోవాలి -1 అంటే q1 0 అవుతుంది. సో q⁴0 అయితే 1 వస్తుంది. సో 1 × 1 1 అవుతుంది. సో కాబట్టి ఈ రకంగా ఓన్లీ సింగిల్ క్యూ ఉన్నప్పుడు మీద ఏం లేనప్పుడు మనము 5000 అనేది యాస్టీస్ రాసుకోవచ్చు. నెక్స్ట్ 6 × q². అంటే ఏమైపోతుంది, ఇక్కడ 2 వస్తుంది అండ్ ఇక్కడ 2 వస్తుంది. సో 2q1 అంటే 2q వస్తుంది ప్లస్ 0.005. ఇక్కడ q⁴n అంటే n × q⁴n -1. సో ఈ రకంగా చేస్తే 5000 - 6 × 2 12q ప్లస్ 0.015. సో 3q² వస్తుంది. సో 3q² వస్తుంది. 3 × 0.005 చేస్తే మనకు 0.015 వస్తుంది. సో ఈ రకంగా మనము లాంగ్ రన్ మార్జినల్ కాస్ట్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. సో వీళ్ళు ఏమనంటే మినిమం ఎఫిషియెంట్ స్కేల్ ఆఫ్ ప్రొడక్షన్. సో మినిమం ఎఫిషియెంట్ స్కేల్ ఆఫ్ ప్రొడక్షన్ అంటే మనం ఎలా ఫైండ్ అవుట్ చేయాలంటే లాంగ్ రన్ మార్జినల్ కాస్ట్ = లాంగ్ రన్ యావరేజ్ కాస్ట్ అనేది ఈక్వల్ చేసి ఇందులో క్యూ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంటుంది. అదే మినిమం ఎఫిషియెంట్ స్కేల్ ఆఫ్ ప్రొడక్షన్. మన ఫార్ములా వచ్చేసి ఈ రకంగా మినిమం ఎఫిషియెంట్ స్కేల్ ఆఫ్ ప్రొడక్షన్ అంటే లాంగ్ రన్ మార్జినల్ కాస్ట్ = లాంగ్ రన్ యావరేజ్ కాస్ట్. సో కాబట్టి ఫస్ట్ లాంగ్ రన్ మార్జినల్ కాస్ట్ అనేది రకంగా క్యాలిక్యులేట్ చేస్తాం. లాంగ్ రన్ టోటల్ కాస్ట్ వాళ్ళు ఇచ్చారు కాబట్టి అందులో ఉన్న క్యూ వాల్యూస్ని సో లాంగ్ రన్ టోటల్ కాస్ట్లో ఉన్నటువంటి క్యూ వాల్యూస్ని మనం డెరివేషన్ చేస్తే మనకు లాంగ్ రన్ మార్జినల్ కాస్ట్ వస్తుంది. సో ఆ లాంగ్ రన్ మార్జినల్ కాస్ట్ = లాంగ్ రన్ యావరేజ్ కాస్ట్. ఆల్రెడీ లాంగ్ రన్ యావరేజ్ కాస్ట్ అనేది మనం క్యాలిక్యులేట్ చేసాం. లాంగ్ రన్ యావరేజ్ కాస్ట్ అంటే లాంగ్ రన్ టోటల్ కాస్ట్ / క్యూ చేస్తే మనకు ఇది ఈక్వేషన్ అనేది వస్తుంది. సో ఇవి రెండు ఈక్వల్ రాసుకోవాలి. ఈ ఈక్వేషన్ లాంగ్ రన్ మార్జినల్ కాస్ట్ ఇది అండ్ = లాంగ్ రన్ యావరేజ్ కాస్ట్ ఇది ఈ ఈక్వేషన్. సో ఈ రెండు ఈక్వేషన్స్ రాసుకుంటే 5000 ఇక్కడ 5000 ఉంది, ఇది క్యాన్సిల్ అయిపోతుంది. ఇవన్నీ కూడా వన్ సైడ్ తెచ్చుకోవాలి. సో ఇందులో వచ్చేసి మనకు ఇక్కడ చూస్తే ఈ వాల్యూస్ అనేటివి ఇటు సైడ్ ఉన్న వాల్యూస్ అటన్నా లేదా అటున్న వాల్యూస్ ఇటైనా తెచ్చుకోవాలి. సో కాబట్టి ఫస్ట్ అయితే మనము ఇది అనేది యాస్టీస్ రాసుకోండి. -6q ప్లస్ 0.05q² అదో ఈ వాల్యూస్ అనేది ఇటు సైడ్ తెచ్చుకుంటే -12q అనేది +12q అవుతుంది. ఇది అనేది మైనస్ అయిపోతుంది, =0 అయిపోతుంది. సో ఇందులో మనం చూస్తే ఇక్కడ మనకు 0.005q² ఉంది, -0.015q² ఉంది. సో ఇవి రెండింటిని మనం మైనస్ చేస్తే -0.01q² వస్తుంది. సో నెక్స్ట్ వన్ వచ్చేసి -6q + 12q అంటే 6q వస్తుంది. నెక్స్ట్ వన్ వచ్చేసి ఇందులో q కామన్ తీస్తే మనకు 6 - 0.01q వస్తుంది. ఇందులో q తీసేసినాం, ఇందులో q తీసేస్తే ఇంకో q మిగిలింది కాబట్టి q వచ్చింది ఇక్కడ. సో ఇక్కడ ఈ q అనేది ఇక్కడ మనకి ఎలా ఉంది, మల్టిప్లైలో ఉంది. సో ఇటు సైడ్ వెళ్ళిపోతే /కి వెళ్ళిపోతుంది అంటే 0/q అంటే 0 అవుతుంది. సో ఓన్లీ 6 - 0.01q మాత్రమే మిగులుతుంది, =0 అవుతుంది. ఈ -0.01q అనేది ఇవతల సైడ్కి వెళ్ళిపోతే +0.01q అవుతుంది. ఇందులో నుంచి q వాల్యూ రావాలంటే 0.01 మల్టిప్లైలో ఉంది కాబట్టి ఇటు సైడ్ వస్తే / అవుతుంది. ఇది / చేస్తే 600 యూనిట్స్ వస్తాయి. సో ఈ రకంగా మనం క్యాలిక్యులేషన్ చేయాల్సి ఉంటుంది.
ఇది అనేది మెయిన్ వచ్చేసి మనకు మినిమం ఎఫిషియెంట్ స్కేల్ ఆఫ్ ప్రొడక్షన్ అంటే లాంగ్ రన్ మార్జినల్ కాస్ట్ ఈక్వల్ టు లాంగ్ రన్ యావరేజ్ కాస్ట్. సో లాంగ్ రన్ మార్జినల్ కాస్ట్ అంటే లాంగ్ రన్ టోటల్ కాస్ట్లో ఉన్నటువంటి క్యూ వాల్యూస్ని డెరివేషన్ చేస్తే లాంగ్ రన్ మార్జినల్ కాస్ట్ వస్తుంది. లాంగ్ రన్ యావరేజ్ కాస్ట్ అలా క్యాలిక్యులేట్ చేస్తే ఆ ఈక్వేషన్ సాల్వ్ చేస్తే 600 యూనిట్స్ వస్తాయి. ఇది ఫస్ట్ మెథడ్. సెకండ్ మెథడ్లో కూడా ఇది సింపుల్గా సాల్వ్ చేయొచ్చు. సో మనం ఇక్కడ చూడండి, లాంగ్ రన్ యావరేజ్ కాస్ట్ అంటే ఇది క్యాలిక్యులేషన్ చేసినాం. సో దీనికి మనం డెరివేషన్ చేస్తే లాంగ్ రన్ యావరేజ్ కాస్ట్ అంటే ఇది క్యాలిక్యులేషన్ చేసినాం కదా. సో ఇందులో ఉన్న దాంట్లోకి డెరివేషన్ చేస్తే అంటే d/dq అనేది ఇక్కడ ఉన్న వాల్యూస్కి డెరివేషన్ చేయాలి. 5000కి 6Qకి ఈ ఈక్వేషన్ మొత్తం ఇక్కడ రాసుకోవాలి. సో రాసుకుంటే ఏమైపోతుందంటే దీనికి డెరివేషన్ చేస్తే ఏమవుతుందంటే కాన్స్టెంట్ వాల్యూకు డెరివేషన్ చేస్తే ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి 0. సో నేను ఈ ఫార్ములాలో వచ్చేసి q⁴ అంటే n(q)n-1 అని చెప్పిన. అదే మనకు కాన్స్టెంట్ ఇది d/dq క్యూలకు. అదే d/dq అనేది కాన్స్టెంట్ వాల్యూ ఏదైనా సరే, అది 1 2 3 4 సో ఏదైనా సరే ఈ రకంగా సింగిల్గా వస్తే అది ఈక్వల్ టు 0 అయిపోతుంది. అదొకటి. సో ఇది అనేది 0 అవుతుంది. ఇక్కడ మనకు -6 ఇది మనము ఫార్ములా ఉపయోగించిన మనకు 1 వస్తుంది కాబట్టి ఇక్కడ -6 వస్తుంది. ప్లస్ 0.005 ఇది అనేది q² అంటే 2q 2 - 1 అంటే 2q వస్తుంది. సో కాబట్టి ఇక్కడ మనకు -6 ప్లస్ ఈ రకంగా వస్తుంది. -6 ప్లస్ 0.005 ఇంటూ 2q వస్తుంది ఈక్వల్ టు 0. సో ఈక్వేషన్ అనేది మనకు సాల్వ్ చేస్తే క్యూ అనేది వస్తుంది. ఈ రకంగా కూడా సింపుల్గా మనం ఇదంతా కూడా అవసరం లేకుండా ఓన్లీ ఈ లాంగ్ రన్ యావరేజ్ కాస్ట్ అనేది మనం డెరివేషన్ అప్లై చేసేసి ఈక్వల్ టు 0 అని పెట్టుకుంటే ఆ ఈక్వేషన్ సాల్వ్ చేసేస్తే మనకి ఈ రకంగా కూడా క్యూ 600 యూనిట్స్ వస్తుంది. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. 6th క్వశ్చన్ చూడండి. ఇక్కడ వీళ్ళు ఏమడుగుతున్నారంటే ఇక్కడ మనకు టోటల్ కాస్ట్ ఇచ్చినారు. వీళ్ళు ఏమేమి అడుగుతున్నారు ఒకసారి చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు టోటల్ వేరియబుల్ కాస్ట్, ఇంకోటి యావరేజ్ వేరియబుల్ కాస్ట్ ఫంక్షన్, సో మార్జినల్ కాస్ట్ ఫంక్షన్, నెక్స్ట్ వచ్చేసి టోటల్ కాస్ట్, యావరేజ్ టోటల్ కాస్ట్, యావరేజ్ వేరియబుల్ కాస్ట్, మార్జినల్ కాస్ట్ వెన్ ఫ్యూ ప్రొడ్యూస్డ్ 10 యూనిట్స్ ఆఫ్ అవుట్పుట్. సో ఇవన్నీ అడుగుతున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది చాలా ఈజీ, సో టెన్షన్ పడకండి. ఫస్ట్ వాళ్ళు మనకు టోటల్ కాస్ట్ ఈక్వేషన్ ఇచ్చినారు, షార్ట్ అండ్ టోటల్ కాస్ట్ ఫంక్షన్ ఇచ్చారు. సో వీళ్ళు ఏమంటారంటే టోటల్ వేరియబుల్ కాస్ట్ అడుగుతున్నారు. సో ఈ టోటల్ కాస్ట్ అంటే ఏంది, ఇందులో టోటల్ ఫిక్స్డ్ కాస్ట్ ఉంటుంది, టోటల్ వేరియబుల్ కాస్ట్ ఉంటుంది. సో వేరియబుల్ కాస్ట్ అంటే అర్థమైంది, సో చేంజ్ అవుతూ ఉంటుంది అవుట్పుట్ని బట్టి. సో రా మెటీరియల్స్ వాటి యొక్క రేట్లను బట్టి చేంజ్ అవుతూ ఉంటుంది. రా మెటీరియల్స్ కాస్ట్ హై అయినప్పుడు అది అనేది ఫ్లక్చుయేషన్ అవుతూ ఉంటుంది. సో డిపెండింగ్ ఆన్ అవుట్పుట్ని బట్టి చేంజ్ అవుతూ ఉంటుంది. సో టోటల్ వేరియబుల్ కాస్ట్ అంటే అర్థమైతే ఇందులోనే ఉంది. సో ఇందులో మనకు టోటల్ వేరియబుల్ కాస్ట్ ఏది, ఈ 100 అనేది ఫిక్స్ ఉంది. ఇక్కడ క్యూ వాల్యూస్తో మనకు క్యూ ఈక్వల్ టు 1 వచ్చింది అనుకో సపరేట్గా వస్తాయి. సో ఒకవేళ క్యూ ఈక్వల్ టు 2 ఉందనుకో ఇవన్నీ ఫ్లక్చుయేషన్స్ అవుతూ ఉంటాయి. ఈ 100 మాత్రం, సో ఇక్కడ క్యూ అనేది ఏమి లేదు కాబట్టి 100 మాత్రం ఫిక్స్ ఉంటుంది. సో టోటల్ వేరియబుల్ కాస్ట్ అంటే ఏంటంటే 50Q - 12Q² ప్లస్ Q³. సో టోటల్ వేరియబుల్ కాస్ట్ అంటే ఇది. సో ఫిక్స్డ్ ఉంది. ఇది అనేది నెక్స్ట్ వన్ వచ్చేసి యావరేజ్ వేరియబుల్ కాస్ట్ అన్నారు. సో యావరేజ్ వేరియబుల్ కాస్ట్ ఎలా వస్తుంది, సో టోటల్ వేరియబుల్ కాస్ట్ డివైడెడ్ బై, సో యావరేజ్ వేరియబుల్ కాస్ట్ యావరేజ్ ఎప్పుడు ఎలా వస్తుంది, ఈ వేరియబుల్ కాస్ట్ యొక్క టోటల్ డివైడెడ్ బై క్యూ చేయాలి. సో టోటల్ వేరియబుల్ కాస్ట్ అంటే ఏంది, ఆల్రెడీ మనం ఇక్కడ క్యాలిక్యులేట్ చేసాం కదా, ఫస్ట్ ఏం క్యాలిక్యులేషన్ చేయలేదు. ఇక్కడ ఉండేది 100 అనేది ఫిక్స్డ్ కాబట్టి ఇది ఫిక్స్డ్ కాస్ట్ అంటారు. ఇక్కడ నుంచి ఈ పార్ట్నేమో వేరియబుల్ కాస్ట్ అంటారు. ఈ వేరియబుల్ కాస్ట్ డివైడెడ్ బై క్యూ చేస్తే, సో ఈక్వేషన్ సాల్వ్ చేస్తే మనకు యావరేజ్ వేరియబుల్ కాస్ట్ వస్తుంది. సో ఇది అనేది మనకు ప్రతిదానికి ఎంత ఉంది ఈ రకంగా రాసుకోవాలి. 50Q డివైడెడ్ బై క్యూ మైనస్ 12Q² డివైడెడ్ బై క్యూ ప్లస్ Q³ డివైడెడ్ బై క్యూ చేస్తే ఈ రకంగా క్యాన్సిల్ అవుతుంది, ఈ రకంగా వచ్చేస్తుంది. సో నెక్స్ట్ వన్ చూడండి, మార్జినల్ కాస్ట్ ఫంక్షన్ అన్నారు. సో మార్జినల్ కాస్ట్ అంటే ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మార్జినల్ కాస్ట్ అంటే టోటల్ కాస్ట్లో ఉన్న క్యూ వాల్యూస్ని డెరివేషన్ చేయాలి మార్జినల్ కాస్ట్ ఫంక్షన్ అంటే. సో టోటల్ వేరియబుల్ కాస్ట్ అంటే ఫిక్స్డ్ ఉన్న క్యూలు అవి ఇవి లేకుండా ఈ రకంగా ఉంటాయి చూడు ఫిక్స్డ్. సో వీటిని తీసేసి మిగిలినవి రాసేసుకోవాలి. సో యావరేజ్ వేరియబుల్ కాస్ట్ అంటే టోటల్ వేరియబుల్ కాస్ట్ డివైడెడ్ బై క్యూ చేస్తే వస్తుంది. మార్జినల్ కాస్ట్ ఫంక్షన్ అంటే టోటల్ కాస్ట్లో ఉన్న క్యూ వాల్యూస్ని డెరివేషన్ చేయాలి. సో ఈ రకంగా d/d అనేది డెరివేషన్ సింబలు, టోటల్ కాస్ట్లో ఉన్న క్యూ వాల్యూస్ని డెరివేషన్ చేస్తున్నాం కాబట్టి క్యూ పెట్టుకున్నాం ఇక్కడ టోటల్ కాస్ట్. సో టోటల్ కాస్ట్ ఉన్న, సో కాన్స్టెంట్ కాబట్టి దీనికి 0 రాసుకోమన్నా, ప్లస్ ఇది అనేది
ఇది ఫార్ములా ఉపయోగించామన్నా. సో 1 వస్తుంది కాబట్టి 50 × 1 50. సో నెక్స్ట్ 2 × Q 2 - 1, ఇక్కడేమో 3 × Q 3 - 1. సో నెక్స్ట్ ఇది అనేది సాల్వ్ చేసుకుంటే 12 × 2 24 వస్తుంది. ఇక్కడ 3Q². సో ఆ రకంగా మార్జినల్ కాస్ట్ ఫంక్షన్ వస్తుంది. నెక్స్ట్ వన్ వచ్చేసి వీళ్ళు ఏమడిగినారంటే టోటల్ వేరియబుల్ కాస్ట్ అయిపోయింది, యావరేజ్ వేరియబుల్ కాస్ట్ ఫంక్షన్ అయిపోయింది, మార్జినల్ కాస్ట్ ఫంక్షన్ అయిపోయింది. నెక్స్ట్ టోటల్ కాస్ట్ అడుగుతున్నారు. సో టోటల్ కాస్ట్ అంటే ఏంది అర్థము? టోటల్ కాస్ట్ అడుగుతున్నారు. టోటల్ కాస్ట్ అంటే వాళ్ళు ఇచ్చినారు కదా, మళ్ళీ ఎందుకు టోటల్ కాస్ట్ అంటే వీళ్ళు ఏమంటారంటే వెన్ ఫిమ్ ప్రొడ్యూస్ 10 యూనిట్స్ ఆఫ్ అవుట్పుట్ అంటున్నారు. అంటే అర్థం ఏంటంటే అవుట్పుట్ అంటే చెప్పినా కదా, ఇది ఎందుకు టోటల్ వేరియబుల్ కాస్ట్ అయిందంటే ఈ అవుట్పుట్లను బట్టి యూనిట్స్ని బట్టి ఇది మారిపోతూ ఉంటుంది. 100 అనేది క్యూలు ఎక్స్లు ఏం లేవు, ఇది అనేది ఫిక్స్డ్ కాస్ట్. ఓకే, ఇక్కడ వీళ్ళు ఏమిచ్చంటే 10 యూనిట్స్ ఆఫ్ అవుట్పుట్ ప్రొడ్యూస్ చేస్తే టోటల్ కాస్ట్ ఎంత అంటున్నారు. అంటే క్యూ 10 యూనిట్స్ అంటున్నారు. క్యూ ప్లేస్లో 10 యూనిట్స్ పెట్టుకున్నాం అనుకో టోటల్ కాస్ట్ వస్తుంది. అది ఇల్లు. సో ఈక్వేషన్ టోటల్ కాస్ట్ రాసుకోండి. క్యూ ప్లేస్లో 10 పెట్టుకొని ఈక్వేషన్ సాల్వ్ చేస్తే మనకు టోటల్ కాస్ట్ వస్తుంది. నెక్స్ట్ వన్ వీళ్ళు ఏమన్నారంటే యావరేజ్ టోటల్ కాస్ట్. సో యావరేజ్గా టోటల్ కాస్ట్ ఎలా వస్తుంది అంటే టోటల్ కాస్ట్ డివైడెడ్ బై క్యూ వేయాలి. టోటల్ కాస్ట్ ఎంత 400 డివైడెడ్ బై క్యూ వాళ్ళు ఇచ్చినారు కదా 10 చేస్తే ఇది వస్తుంది. నెక్స్ట్ వీళ్ళు ఏమన్నారంటే యావరేజ్ వేరియబుల్ కాస్ట్ అన్నారు. యావరేజ్ వేరియబుల్ కాస్ట్ అంటే టోటల్ వేరియబుల్ కాస్ట్ డివైడెడ్ బై క్యూ వేయాలి. సో టోటల్ వేరియబుల్ కాస్ట్ యావరేజ్ వేరియబుల్ కాస్ట్ అంటే సో టోటల్ వేరియబుల్ కాస్ట్ డివైడెడ్ బై క్యూ చేసినాం. ఇక్కడ చేసినాం కదా, యావరేజ్ వేరియబుల్ కాస్ట్ అంటే టోటల్ వేరియబుల్ కాస్ట్ డివైడెడ్ బై క్యూ చేస్తే ఈక్వేషన్ వచ్చింది. సో ఆ ఈక్వేషన్ అప్లై చేసి వీళ్ళు మనకి ఇక్కడ ఏమి ఇచ్చినారు 10 యూనిట్స్ ఆఫ్ అవుట్పుట్ అంటే క్యూ ప్లేస్లో ఆ వాల్యూ పెట్టుకుంటే మనకి యావరేజ్ వేరియబుల్ కాస్ట్ వస్తుంది. నెక్స్ట్ వన్ వీళ్ళు ఏమన్నారంటే ఇంకా మార్జినల్ కాస్ట్ అన్నారు. సో మార్జినల్ కాస్ట్ ఆల్రెడీ చేసినాం కదా ఇది. సో వీళ్ళు ఏమన్నారంటే దీంట్లో క్యూ ఇన్సర్ట్ చేయమన్నారు అంతే. సో క్యూ ఇన్సర్ట్ చేస్తే మనకి ఇది వస్తుంది 110. సో ఈ రకంగా క్యాలిక్యులేషన్ చేయాలి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం, 7th క్వశ్చన్. సో ఇక్కడ మనకు టోటల్ రెవెన్యూ నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. టోటల్ రెవెన్యూ టోటల్ కాస్ట్ ఇచ్చినారు. వీళ్ళు ఏమంటారు అంటే బ్రేక్ ఈవెన్ రేట్ ఆఫ్ అవుట్పుట్ అంటున్నారు. సో ఇక్కడ మనకు బ్రేక్ ఈవెన్ రేట్ ఆఫ్ అవుట్పుట్ అంటున్నారు. సో బ్రేక్ ఈవెన్ రేట్ ఆఫ్ అవుట్పుట్ ఎప్పుడు వస్తుంది? సో బ్రేక్ ఈవెన్ ఎప్పుడైతుంది? టోటల్ రెవెన్యూ ఈక్వల్ టు టోటల్ కాస్ట్ అయినప్పుడు బ్రేక్ ఈవెన్ అవుతుంది అని చెప్పిన. అంటే నో ప్రాఫిట్ నో లాస్, మనం పెట్టుకున్న సేల్స్ అండ్ మనం పెట్టుకున్న ఖర్చు రెండు ఈక్వల్ అయినప్పుడు మనకు బ్రేక్ ఈవెన్ అవుతుంది. సో బ్రేక్ ఈవెన్ రేట్ ఆఫ్ అవుట్పుట్ అంటే ఎన్ని నెంబర్ ఆఫ్ గూడ్స్ అనేటివి, ఎన్ని నెంబర్ ఆఫ్ అవుట్పుట్స్ అనేటివి మనము సెల్ చేస్తే అది బ్రేక్ ఈవెన్ అవుతుంది. ఆ బ్రేక్ ఈవెన్ యొక్క నెంబర్ ఆఫ్ క్వాంటిటీస్ ఎన్న అడుగుతున్నారు. ఎన్ని గూడ్స్ సెల్ చేస్తే నేను బ్రేక్ ఈవెన్ అవుతా, నో ప్రాఫిట్స్ నో లాస్ లేకుండా ఫస్ట్ ఆఫ్ ఆల్ లాసుల నుంచి తప్పించుకోవడానికి. సో వీళ్ళ బ్రేక్ ఈవెన్ రేట్ ఆఫ్ అవుట్పుట్ అంటే ఇది ఫార్ములా టోటల్ రెవెన్యూ ఈక్వల్ టు టోటల్ కాస్ట్. వాళ్ళు ఆల్రెడీ ఇచ్చినారు కదా, టోటల్ రెవెన్యూ ఈక్వేషన్ ఇచ్చినారు, టోటల్ కాస్ట్ ఇచ్చినారు. సో బ్రేక్ ఈవెన్ రేట్ ఆఫ్ అవుట్పుట్ అంటే అదే. సో టోటల్ రెవెన్యూ ఈక్వల్ టు టోటల్ కాస్ట్. టోటల్ రెవెన్యూ 50Q ఇచ్చినారు, టోటల్ కాస్ట్ అంటే ఇది ఇచ్చినారు. సో ఇందులో నుంచి మనం క్యూ వాల్యూ అనేది తీసేస్తే మనకు 500 యూనిట్స్ వస్తాయి. అది ఎలా వస్తుంది? ఇది మొత్తాన్ని సో ఇందులో ఫస్ట్ 30Q ఇటు సైడ్ తెచ్చుకోవాలా. సో ఈ రకంగా వస్తుంది. అండ్ ఇది అనేది మల్టిప్లైలో ఉంది, 20 ఇటు సైడ్ పోతే డివైడెడ్ బై అవుతుంది. ఆ రకంగా 500 యూనిట్స్ వస్తుంది. ఇది బ్రేక్ ఈవెన్ రేట్ ఆఫ్ అవుట్పుట్ అంటే 500 యూనిట్స్ మనము ప్రొడ్యూస్ చేసి అండ్ 500 యూనిట్స్ మనం సెల్ చేస్తే మనకు టోటల్ రెవెన్యూ ఈక్వల్ టు టోటల్ కాస్ట్ వస్తుంది. నెక్స్ట్ వన్ వీళ్ళు ఏమన్నా అంటే డిటర్మైన్ ద అవుట్పుట్ రేట్ నెసెసరీ టు అర్న్ ఏ ప్రాఫిట్ ఆఫ్ 25,000. ఎన్ని నెంబర్ ఆఫ్ క్వాంటిటీస్ నేను ప్రొడ్యూస్ చేయాలి, అప్పుడు నాకు ప్రాఫిట్ అనేది 20,000 వస్తుంది అన్నారు. సో మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ బ్రేక్ ఈవెన్ గురించి మాత్రమే మాట్లాడినారు. టోటల్ రెవెన్యూ ఈక్వల్ టు టోటల్ కాస్ట్ అనేది సో ఎన్ని నెంబర్ ఆఫ్ గూడ్స్ అనేవి నేను ప్రొడ్యూస్ చేయాలనేది ఓన్లీ క్యూ గురించే మాట్లాడినారు, నెంబర్ ఆఫ్ క్వాంటిటీస్. ఇక్కడ వీళ్ళు ఏమన్నా అంటే నాకు ప్రాఫిట్ రావాలంటున్నారు. వీళ్ళు ఏమన్నా టోటల్ రెవెన్యూ ఈక్వల్ టు టోటల్ కాస్ట్ కాదు, నాకు ప్రాఫిట్ అనేది 20,000 రావాలి. అప్పుడు ఎట్లా అంటే టోటల్ రెవెన్యూ ఈక్వల్ టు టోటల్ కాస్ట్ అయితే ప్రాఫిట్ రాదు. సో టోటల్ రెవెన్యూలో నుంచి టోటల్ కాస్ట్ మైనస్ చేస్తే వస్తుంది ప్రాఫిట్. సో వీళ్ళు ఏమన్నారంటే ఇక్కడ సెకండ్ క్వశ్చన్ వచ్చేసి నాకు చూడండి. సో చూడండి డిటర్మైన్ ద అవుట్పుట్ రేట్ నెసరీ టు అర్న్ ఏ ప్రాఫిట్ ఆఫ్ 20,000 ప్రాఫిట్ అర్న్ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళు ఇంతసేపు బ్రేక్ ఈవెన్ గురించి మాట్లాడుతుంది. ఇక్కడేమో ప్రాఫిట్ నాకు 20,000 రావాలంటే మన ఈక్వేషన్ ఏంది? ప్రాఫిట్ ఈక్వల్ టు టోటల్ రెవెన్యూ నుంచి టోటల్ కాస్ట్ మైనస్ చేస్తే అప్పుడు ప్లస్ రావాలి వాల్యూ. సో టోటల్ రెవెన్యూ ఇచ్చినారు, టోటల్ కాస్ట్ ఇచ్చినారు, అది రాసుకుందాం. ఇది మైనస్ కాబట్టి దీనికి ఎందుతుంది, దీనికి ఎందుతుంది. సో రెండింటికి అప్లై చేయండి. చేసుకుంటే ఆ రకంగా మనం ప్రాఫిట్ అనేది నేను పైగా తీసుకున్నాను. సో ఆ రకంగా తీసుకుంటే మనకు ప్రాఫిట్ కూడా వాళ్ళు ఎంత ఇచ్చినారు? 20,000 ఇచ్చినారు కాబట్టి డైరెక్ట్ రాసుకొని, నేను ఇక్కడ రాసుకోలేదు, లాస్ట్కి ఇలా రాసుకున్నా. సో 20,000 ఈక్వల్ టు 20Q మైనస్ 10,000. సో ఈక్వేషన్ అనేది మనం క్యూ వాల్యూ రాబట్టాలి కాబట్టి ఈ మైనస్ 10,000 ఇటు సైడ్ వస్తే ప్లస్ 10,000 ఈక్వల్ టు 20Q అవుతుంది. ఇవి రెండు ప్లస్ చేస్తే 30,000. ఈ 20Q అంటే ఇటు సైడ్ పంపిస్తే డివైడెడ్ బై 20 అవుతుంది. ఆ రకంగా 1,500 యూనిట్స్ అనేవి ప్రొడ్యూస్ చేసి సేల్ చేస్తే ప్రాఫిట్ అనేది 20,000 వస్తుంది. ఈ రకంగా వచ్చినప్పుడు ఈ
రకంగా క్యాలిక్యులేషన్ చేయాల్సిందే. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం, 8th క్వశ్చన్. ఇక్కడ కూడా సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అదే ఇచ్చారు. చూడండి, ఇక్కడ రేట్ ఆఫ్ అవుట్పుట్ దట్ రిజల్ట్స్ ఇన్ మినిమమ్ యావరేజ్ వేరియబుల్ కాస్ట్ అన్నారు. సో రేట్ ఆఫ్ అవుట్పుట్ అంటే క్యూ వాల్యూ ఫైండ్ అవుట్ చేయమంటున్నారు, మినిమమ్ యావరేజ్ వేరియబుల్ కాస్ట్ అంటున్నారు. సో టోటల్ కాస్ట్ ఈక్వేషన్ ఇచ్చినారు. సో ఈ రకంగా ఇచ్చినప్పుడు మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేయాలంటే మినిమమ్ యావరేజ్ వేరియబుల్ కాస్ట్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మినిమం గురించి పక్కన పెట్టండి, యావరేజ్ వేరియబుల్ కాస్ట్ క్యాలిక్యులేట్ చేయండి. యావరేజ్ వేరియబుల్ కాస్ట్ ఎలా వస్తుంది, టోటల్ వేరియబుల్ కాస్ట్ డివైడెడ్ బై క్యూ చేయాలి. సో టోటల్ వేరియబుల్ కాస్ట్ ఇది ఉంది కదా, ఇది డివైడెడ్ బై క్యూ చేయండి. ఇందులో వేరియబుల్ కాస్ట్ ఏది, ఇది ఫిక్స్డ్ కాస్ట్ 6Q + 2Q². సో ఇది డివైడెడ్ బై క్యూ చేస్తే మనకు యావరేజ్ వేరియబుల్ కాస్ట్ వస్తుంది. తర్వాత మినిమం వేరియబుల్ కాస్ట్. సో చూడండి సేమ్ అదే యావరేజ్ వేరియబుల్ కాస్ట్ అంటే ఏంది, సో టోటల్ వేరియబుల్ కాస్ట్ డివైడెడ్ బై క్యూ. టోటల్ వేరియబుల్ అంటే ఇది ఇంతనే, ఇది డివైడెడ్ బై క్యూ చేస్తే 6 + 2Q వస్తుంది. నెక్స్ట్ ఏం చెప్పినా నేను దీనికి ఇంతసేపు ఒకటి చెప్పినాను కదా ఇక్కడ అనదర్ మెథడ్ అని. సో దీనికి డెరివేషన్ చేసేస్తే మనకు వచ్చేస్తుంది. సో ఇక్కడ కూడా సేమ్ యాక్టిజ్ దీనికి డెరివేషన్ చేయాలి. దీనికి డెరివేషన్ చేస్తే ఏమొస్తుంది, కాన్స్టెంట్ కాబట్టి ఇది 0 అయిపోతుంది, d/dq abcకి. సో చేసేస్తే ఇది అనేది 0 అయిపోతుంది, ఇదేమో 2 అయిపోతుంది, ఏకంగా 2 వస్తుంది. సో ఇది ఈ ఈక్వేషన్ = 0 పెట్టుకోమన్నా నేను ఎక్కడ ఆ ఈక్వేషన్ మనం డెరివేషన్ ఈ ఈక్వేషన్ని నేను డెరివేషన్ చేసిన కదా, చేస్తే ఇది వచ్చిందా, దీన్ని =0 పెట్టుకోమను. సో ఇక్కడ మనకి ఏమొచ్చింది, అందులోంచి క్యూ వాల్యూ వచ్చింది. ఇక్కడ వచ్చేసి మనకు 2 వచ్చింది, సెట్ డెరివేటివ్ టు 0 అని పెట్టుకుంటే మనకు ఇందులో క్యూ వాల్యూ రాదు కదా. సో అప్పుడు క్యూ =0 అని వచ్చేస్తుంది. ఇందులో నుంచి క్యూ తీయలేము కదా, అప్పుడు నెంబర్ ఆఫ్ క్వాంటిటీస్ =0 అని వస్తుంది. ఈ రకంగా నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం, 8th క్వశ్చన్. 9th క్వశ్చన్ ఇక్కడ ఈ 9th క్వశ్చన్ చూస్తే ఇక్కడ వీళ్ళు ఏమన్నారంటే టోటల్ రెవెన్యూ టోటల్ కాస్ట్ ఇచ్చినారు. సో బ్రేక్ ఈవెన్ అమౌంట్ ఆఫ్ అవుట్పుట్ అంటారు. బ్రేక్ ఈవెన్ అమౌంట్ ఆఫ్ అవుట్పుట్ రేట్ ఆఫ్ అవుట్పుట్ అంటే ఏంది, ఎప్పుడు వస్తుంది, టోటల్ రెవెన్యూ = టోటల్ కాస్ట్ వస్తే వస్తుంది. సో టోటల్ రెవెన్యూ టోటల్ కాస్ట్ రాసేసుకుందాం. టోటల్ రెవెన్యూ అనేది 500Q ఇచ్చినారు, టోటల్ కాస్ట్ ఇది ఇచ్చినారు. సో ఇందులో నుంచి మనం ఇది అనేది అవతల సైడ్కి పంపించాలా, 500 - 500Q = 0 అవుతుంది. సో ఈక్వేషన్ 25Q² ఇందులో నుంచి మైనస్ చేస్తే -400Q + 1600 = 0 వస్తుంది. సో ఈ టోటల్ పార్ట్ అనేది మనం సింప్లిఫై చేసేదానికి డివైడెడ్ బై 25 చేయండి, ఈ బోత్ సైడ్స్ ఇటు సైడ్ డివైడెడ్ బై 25 చేస్తే ఇది అనేది 25 దీనికి ఎందుతుంది, దీనికి ఎందుతుంది, దీనికి ఎందుతుంది, ఆ రకంగా సింప్లిఫై చేస్తే సో ఇది క్యాన్సిల్ అయిపోయి Q² వస్తుంది. -400 డివైడెడ్ బై 25 అంటే 16 వస్తుంది, 16Q ప్లస్ ఇది డివైడెడ్ బై ఇది చేస్తే 64 వస్తుంది, =0 వస్తుంది. సో దీని అనేది మనం ఆల్రెడీ తెలుసు కదా. సో ఇక్కడ ఏం లేదంటే ఇది ఎలా చేయాలంటే ఇక్కడ 1 ఉంది, ఇక్కడ 64 ఉంది, ఇక్కడ 1 ఇక్కడ 64. సో 1 × 64 64 అవుతుంది. 64ని మనము చేయాలా అంటే మళ్ళీ 64 ఎలా వస్తుంది, 8 × 8 16 4 64 వస్తుంది. సో ఆ రకంగా వస్తాయి. కానీ ఇక్కడ మనం 16 4 64 వస్తుంది, 8 × 8 అన్నా మనకు వస్తుంది. కానీ మనం ఏం చేసినా సరే ఇది రావాలా 16 ఎలా వస్తుంది, 8 × 8 అంటే 64, మళ్ళీ ఇవి రెండింటిని ప్లస్ చేస్తే ఇది రావాలా, ఆ రకంగా చూసుకోవాలి. ఇప్పుడు 16 × 4 అంటే కూడా 64 వస్తుంది, కానీ ఆ రెండు ప్లస్ చేసిన మైనస్ చేస్తే 16 రాదు. సో కాబట్టి 8 × 8 అంటే 64 వస్తుంది. ఇవి రెండింటిని ప్లస్ చేస్తే మనకు 16 వస్తుంది. కానీ ఇక్కడ -16 రావాలి. -16 రావాలంటే ఏం చేయాలి, -8Q రాసుకోవాలి, + 64 = 0. సో ఇందులో నుంచి Q కామన్ తీస్తే Q -8 వస్తుంది. అండ్ ఇందులో నుంచి -8 కామన్ తీస్తే Q -8 వస్తుంది, =0. సో కాబట్టి నెక్స్ట్ ఇందులో ఈ టోటల్ ఈక్వేషన్ నుంచి Q -8 కామన్ తీస్తే Q -8 వస్తుంది. సో నెక్స్ట్ Q -8 = 0, Q -8 = 0 అంటే Q = 8 వస్తుంది. ఇది బ్రేక్ ఈవెన్ రేట్ ఆఫ్ అవుట్పుట్. నెక్స్ట్ క్వశ్చన్ వీళ్ళు ఏమన్నారంటే హౌ మైట్ ద కంపెనీ గో అబౌట్ రెడ్యూసింగ్ ద బ్రేక్ ఈవెన్ రేట్ ఇఫ్ దస్ నాట్ ఫీల్ దట్ ఇట్ కెన్ సెల్ ద ఎస్టిమేటెడ్ అమౌంట్ ఇన్ ద మార్కెట్ ప్లేస్ అన్నారు. అంటే వీళ్ళు ఏమంటున్నారంటే కంపెనీ గో అబౌట్ రెడ్యూసింగ్ ద బ్రేక్ ఈవెన్ రేట్. బ్రేక్ ఈవెన్ రేట్ అంటే ఎంత, మనకు 8 యూనిట్స్ ఏమో వచ్చినాయి కదా, ఇక్కడ బ్రేక్ ఈవెన్ రేట్ 8 యూనిట్స్ అనేవి మనం సెల్ చేస్తే మనం బ్రేక్ ఈవెన్ అయిపోతాం. సో అది అనేది బ్రేక్ ఈవెన్ రేట్ అనేది నేను ఇంకా తొందర బ్రేక్ ఈవెన్ కావాలా, నేను రెడ్యూస్ చేసుకోవాలా. బ్రేక్ ఈవెన్ రేట్ అంటే 8 యూనిట్సే కాదు, అంతకంటే తక్కువ ఒక 7 యూనిట్స్ 4 యూనిట్స్ నేను బ్రేక్ ఈవెన్ అయిపోవాలా, నేను దబ్బున లాస్ నుంచి తప్పించుకోవాలంటే ఏం చేయాలనేది వీళ్ళు అడుగుతున్నారు. చూడండి, అదే రెడ్యూసింగ్ ద బ్రేక్ ఈవెన్ రేట్ కంపెనీ గోస్ అబౌట్ రెడ్యూసింగ్ ద బ్రేక్ ఈవెన్ రేట్ అనేది ఏమంటారు తగ్గించుకోవాలంటే ఇట్ డస్ నాట్ ఫీల్ దట్ ఇట్ కెన్ సెల్ ద ఎస్టిమేటెడ్ అమౌంట్ ఏదో. సో ఏం చేయాలనేది అడుగుతున్నారు. మొత్తానికి ఏం చేయాలంటే చూడండి, అదా స్ట్రాటజీస్ ఫర్ రెడ్యూసింగ్ ద బ్రేక్ ఈవెన్ రేట్ అనేది రెడ్యూస్ చేసుకోవాలంటే ఫస్ట్ ఏం చేయాలంటే కంపెనీ కెన్ రెడ్యూస్ ద బ్రేక్ ఈవెన్ రేట్ అనేది నెంబర్ ఆఫ్ యూనిట్స్ రెడ్యూస్ చేసుకోవాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫిక్స్డ్ కాస్ట్ వేరియబుల్ కాస్ట్ అనేది రెడ్యూస్ చేసుకోవాలి. కాస్ట్ అనేది రెడ్యూస్ అయిపోతే అప్పుడు మనకు
బ్రేక్ ఈవెన్ రేట్ కూడా రెడ్యూస్ అవుతుంది. లేదంటే సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ ద ప్రోడక్ట్ అని ఇంక్రీజ్ చేసుకోవాలి. సెల్లింగ్ ప్రైస్ అనేది ఇంక్రీజ్ అయిందనుకో తక్కువ క్వాంటిటీ సెల్ చేసేస్తే ఎక్కువ ప్రాఫిట్ వచ్చేస్తుంది. నో లాస్ నో ప్రాఫిట్ నుంచి బయటపడవచ్చు. సో ఈ రకంగా ఇది రాయాల. సో ఫిక్స్డ్ కాస్ట్ అన్న వేరియబుల్ కాస్ట్ అన్నా లేదంటే సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ ద ప్రోడక్ట్ అన్న ఇంక్రీజ్ చేసుకోవాలి. సో ఇది 9th క్వశ్చన్. ఇక్కడ కూడా సేమ్ ఇదే క్వశ్చన్ ఇందాక ఎక్స్ప్లెయిన్ చేసినదే. బ్రేక్ ఈవెన్ రేట్ ఆఫ్ అవుట్పుట్ అడుగుతున్నారు అండ్ రేట్ ఆఫ్ అవుట్పుట్ రిక్వైర్డ్ టు అర్న్ ఏ ప్రాఫిట్ ఆఫ్ 25,000. బ్రేక్ ఈవెన్ ఎప్పుడైతే టోటల్ రెవెన్యూ ఈక్వల్ టు టోటల్ కాస్ట్ ఇందులో నుంచి క్యూ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. నెక్స్ట్ వన్ వచ్చేసి వీళ్ళు ఏమన్నారు, సో ప్రాఫిట్ సంపాదించాలంటున్నారు. అంటే టోటల్ రెవెన్యూ నుంచి కాస్ట్ అనేది మైనస్ చేయాలి ఈక్వల్ టు ప్రాఫిట్. అంటే ఏంటి 35,000 ఈక్వల్ టు టోటల్ రెవెన్యూ టోటల్ కాస్ట్ వేసుకొని ఇందులో నుంచి క్యూ వాల్యూ వస్తే అదే రేట్ ఆఫ్ అవుట్పుట్ రిక్వైర్డ్ టు అర్న్ ఏ ప్రాఫిట్ ఆఫ్ 35,000. సో ఈ రకంగా చేయాలి. ఒకసారి మీకు చూపిస్తుంది హోంవర్క్. టోటల్ రెవెన్యూ ఈక్వల్ టు టోటల్ కాస్ట్ ఇందులో నుంచి క్యూ వాల్యూ వేస్తే ఇది వస్తుంది. రేట్ ఆఫ్ అవుట్పుట్ రిక్వైర్డ్ టు అర్న్ ఏ ప్రాఫిట్ అంటే ఇది. సో ఇందులో మనకు టోటల్ కాస్ట్ ఇచ్చిందా టోటల్ రెవెన్యూ ఇచ్చిందా 35,000 ఈక్వల్ టు 75 క్యూ మైనస్ ఇది. సో ఇది మైనస్ దీనికి ఎందుతుంది దీనికి ఎందుతుంది. ఇందులో నుంచి క్యూ వాల్యూ చూడండి అదో మైనస్ 15,000 ఇటు సైడ్కి పోతే ఇది మైనస్ చేస్తే 30 క్యూ మైనస్ 15,000 వచ్చింది. సో 15,000 మైనస్ ఇటు సైడ్ పోతే ప్లస్ 15,000 ఈక్వల్ టు 30 క్యూ. సో ఇది సాల్వ్ చేసేస్తే మనకి ఇది వచ్చేస్తుంది. ఇది రేట్ ఆఫ్ అవుట్పుట్ అనేది ఇంత నెంబర్ ఆఫ్ అవుట్పుట్ అనేది అవసరము రిక్వైర్డ్ టు అర్న్ ఏ ప్రాఫిట్ ఆఫ్ 35,000 అనేది ప్రాఫిట్ అర్న్ చేయాలంటే ఇది. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇక్కడ చూస్తే వీళ్ళు ఏమన్నారు, బ్రేక్ ఈవెన్ సేల్స్ అన్నారు. సేల్స్ రిక్వైర్డ్ టు అర్న్ ఏ ప్రాఫిట్ ఆఫ్ 1 lakh అన్నారు. సో వీళ్ళు ఇక్కడ మనకు ఇన్ఫర్మేషన్ ఏమి ఇచ్చినారు, ఫిక్స్డ్ కాస్ట్ వేరియబుల్ కాస్ట్ పర్ యూనిట్ సెల్లింగ్ ప్రైస్ పర్ యూనిట్ అన్నారు. వీళ్ళు ఏమన్నా బ్రేక్ ఈవెన్ సేల్స్ రిక్వైర్డ్ టు అర్న్ ఏ ప్రాఫిట్ ఆఫ్ 1 lakh అన్నారు. సో ఈ రకంగా అన్నప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఇచ్చింది ఏంటి, ఫిక్స్డ్ కాస్ట్ సెల్లింగ్ ప్రైస్ పర్ యూనిట్ మైనస్ వేరియబుల్ కాస్ట్ పర్ యూనిట్ ఇచ్చినారు. సో వీటిని ఇన్సర్ట్ చేస్తే మనకు బ్రేక్ ఈవెన్ పాయింట్ క్వాంటిటీ యూనిట్స్ వస్తుంది. వీళ్ళు అడిగిందేమో బ్రేక్ ఈవెన్ సేల్స్ ఇంటూ సెల్లింగ్ ప్రైస్ పర్ యూనిట్ చేస్తే అంటే సెల్లింగ్ ప్రైస్ పర్ యూనిట్ ఎంత 150 చేస్తే మనకు బ్రేక్ ఈవెన్ సేల్స్ వస్తుంది. నెక్స్ట్ వన్ సేల్స్ రిక్వైర్డ్ టు అర్న్ ఏ ప్రాఫిట్ ఆఫ్ 1 lakh. సో 1 lakh అర్న్ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఏంది బ్రేక్ ఈవెన్ సేల్స్ ఫార్ములా వచ్చేసి ఏంటంటే సేల్స్ రిక్వైర్డ్ టు అర్న్ ఏ ప్రాఫిట్ ఆఫ్ 1 lakh. సో 1 lakh మనము అర్న్ చేయాలన్నప్పుడు ఫార్ములా వచ్చేసి ఫిక్స్డ్ కాస్ట్ డివైడెడ్ బై సెల్లింగ్ ప్రైస్ పర్ యూనిట్ మైనస్ వేరియబుల్ కాస్ట్ పర్ యూనిట్, ఓకే, ప్లస్ ప్రాఫిట్ 1 lakh. సో ఈ రకంగా చేస్తే మనకి వీళ్ళు అనేది ఏంది సేల్స్ అడిగినారు. సో మనమేమో ఇది ఈ రకంగా చేస్తే మనకు సేల్స్ రాదు, బ్రేక్ ఈవెన్ యొక్క యూనిట్స్ వస్తుంది 25,000 22,000. ఈ 22,000కి ఏమి ఇంటూ చేయాలా, సెల్లింగ్ ప్రైస్ పర్ యూనిట్ 150. సో అది ఇంటూ చేస్తే మనకు సేల్స్ వస్తుంది ప్రాఫిట్. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇక్కడ కూడా సేమ్ యాస్టిస్ చూడండి. రిక్వైర్డ్ సేల్స్ వీళ్ళు ఏమడిగినారు, సేమ్ అదే రిక్వైర్డ్ సేల్స్ ఫర్ డిజైర్డ్ ప్రాఫిట్ ఫిక్స్డ్ కాస్ట్ ఇచ్చారు, సెల్లింగ్ ప్రైస్ పర్ యూనిట్ వేరియబుల్ కాస్ట్ పర్ యూనిట్ ఇచ్చినారు. సేమ్ అదే అంటే ఏంటి ఫిక్స్డ్ కాస్ట్ 18,000 ఇక్కడ నుంచి చూడండి, ప్లస్ ప్రాఫిట్ ఎంత 20,000 అన్నారు డివైడెడ్ బై ఇవి రెండు. సో ఈ రకంగా చేస్తే మనకు 3,800 యూనిట్స్ వస్తాయి. సేల్స్ రిక్వైర్డ్ సేల్స్ అన్నారు వీళ్ళు. సో రిక్వైర్డ్ సేల్స్ అంటే దీనికి ఇంటూ సెల్లింగ్ ప్రైస్ పర్ యూనిట్ 30 చేస్తే మనకు వస్తుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. టోటల్ కాస్ట్ ఇచ్చినారు. రేట్ ఆఫ్ అవుట్పుట్ దట్ రిజల్ట్స్ ఇన్ మినిమం యావరేజ్ వేరియబుల్ కాస్ట్. సో ఫస్ట్ మినిమం గురించి పట్టించుకోకండి. యావరేజ్ వేరియబుల్ కాస్ట్ అంటే ఇది డివైడెడ్ బై క్యూ చేస్తే ఒక ఈక్వేషన్ వస్తుంది. ఆ ఈక్వేషన్ డెరివేషన్ చేస్తే మనకు అందు నుంచి క్యూ వాల్యూ వస్తుంది. ఇక్కడ చూసుకోండి సేమ్ అదే. సో మనకు యావరేజ్ వేరియబుల్ కాస్ట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. యావరేజ్ వేరియబుల్ చూడండి, యావరేజ్ ఇక్కడ మనకి ఏమేమి ఇచ్చారు, టోటల్ కాస్ట్ మాత్రమే ఇచ్చారు. సారీ అది కాదు ఇది. సో ఇక్కడ చూడండి కదా, యావరేజ్ వేరియబుల్ కాస్ట్ అంటే టోటల్ వేరియబుల్ కాస్ట్ డివైడెడ్ బై క్యూ. టోటల్ వేరియబుల్ కాస్ట్ అంటే ఇది డివైడెడ్ బై క్యూ చేస్తే మనకి ఈక్వేషన్ వస్తుంది. దీంట్లో ఉన్న క్యూ వాల్యూస్ని డెరివేషన్ చేస్తే ఇట్లా వస్తుంది. సో ఈ ఈక్వేషన్ ఈక్వల్ టు 0 చేసుకుంటే మనకు క్యూ వాల్యూ వస్తుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇది నెక్స్ట్ వన్ బ్రేక్ ఈవెన్ రేట్ ఆఫ్ అవుట్పుట్ రిక్వైర్డ్ టు అర్న్ ఏ ప్రాఫిట్ ఆఫ్ 35,000. సో ఇది అనేది ఆల్రెడీ నేను చెప్పడం జరిగింది. టోటల్ రెవెన్యూ ఈక్వల్ టు టోటల్ కాస్ట్ అనేది చేస్తే మనకు బ్రేక్ ఈవెన్ రేట్ ఆఫ్ అవుట్పుట్ వస్తుంది. రేట్ ఆఫ్ అవుట్పుట్ రిక్వైర్డ్ టు అర్న్ అంటే 5 ఈక్వల్ టు టోటల్ రెవెన్యూ మైనస్ టోటల్ కాస్ట్ అనేది చేస్తే మనకు వస్తుంది ఇది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇది సో ఈ క్వశ్చన్ చూద్దాం. టోటల్ రెవెన్యూ మార్జినల్ కాస్ట్ ఇచ్చినారు. వీళ్ళు ఏమేమి అడిగినారు చూద్దాం. ఫిక్స్డ్ కాస్ట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ 1 by 1 నేను చూపించుకుంటూ వెళ్తాను. మనకు ఏమన్నారు, సో ఫిక్స్డ్ కాస్ట్ అంటే ఏంది, మనకు ఈ టోటల్ కాస్ట్లో ఏమేమి ఉంటాయన్నా ఫిక్స్డ్ కాస్ట్ ఉంటుంది, వేరియబుల్ కాస్ట్ ఉంటుంది అన్న. సో మార్జినల్ కాస్ట్ అట్లా పక్క పడేయండి ఫస్ట్. సో ఫిక్స్డ్ కాస్ట్ అంటే ఏంది, ఈ ఫిక్స్డ్ కాస్ట్ వేరియబుల్ కాస్ట్ ఇవన్నీ కూడా టోటల్ కాస్ట్లో ఉంటాయి. సో ఫిక్స్డ్ కాస్ట్ అంటే ఏంది, ఈ 500. నెక్స్ట్ వన్ చూద్దాం. యావరేజ్ టోటల్ కాస్ట్ అన్నారు. ఈక్వేషన్ యావరేజ్ టోటల్ కాస్ట్ ఎలా వస్తుంది, సో టోటల్ కాస్ట్ డివైడెడ్ బై క్యూ ఎలా.
దీన్ని యావరేజ్ అడుగుతున్నారు. ఇది డివైడెడ్ బై క్యూ చేస్తే యావరేజ్ టోటల్ కాస్ట్ వస్తుంది. టోటల్ కాస్ట్ అంటే ఫిక్స్డ్ కాస్ట్, వేరియబుల్ కాస్ట్ అంతా రాసుకోవాలి, డివైడెడ్ బై క్యూ. సో ఇది అనేది అన్నిటికీ ఎందుతుంది. సో సింప్లిఫై చేస్తే ఈ రకంగా వస్తుంది. నెక్స్ట్ వీళ్ళు ఏమన్నారంటే యావరేజ్ వేరియబుల్ కాస్ట్. సో యావరేజ్ వేరియబుల్ కాస్ట్ అంటే టోటల్ వేరియబుల్ కాస్ట్ డివైడెడ్ బై క్యూ. టోటల్ వేరియబుల్ కాస్ట్ అంటే ఈ నుంచి ఇది దాకా డివైడెడ్ బై క్యూ వేస్తే వస్తుంది. నెక్స్ట్ యావరేజ్ ఫిక్స్డ్ కాస్ట్ అంటే యావరేజ్ ఫిక్స్డ్ కాస్ట్ అంటే ఫిక్స్డ్ కాస్ట్ ఎంత 500. ఈ 500 డివైడెడ్ బై క్యూ చేయాలి. సో యావరేజ్ వేరియబుల్ కాస్ట్ అంటే ఇది ఈ రకంగా చేయాలి. యావరేజ్ ఫిక్స్డ్ కాస్ట్ అంటే ఫిక్స్డ్ కాస్ట్ డివైడెడ్ బై క్యూ. సో 150 డివైడెడ్ బై క్యూ వస్తుంది అంతే. నెక్స్ట్ క్వశ్చన్ వీళ్ళు ఏమనుకున్నారో చూద్దాం. ఇక్కడికి అయిపోయింది. నెక్స్ట్ రేట్ ఆఫ్ అవుట్పుట్ రిజల్ట్స్ ఇన్ మినిమం యావరేజ్ వేరియబుల్ కాస్ట్ అన్నారు. మినిమం పక్క పెట్టండి, యావరేజ్ వేరియబుల్ కాస్ట్ ఫైండ్ అవుట్ చేయండి. యావరేజ్ వేరియబుల్ కాస్ట్ ఆల్రెడీ మనం ఫైండ్ అవుట్ చేసాం కదా, మనకి ఇంత వచ్చింది. ఓకే, యావరేజ్ వేరియబుల్ కాస్ట్ ఇంత వచ్చింది. సో దీనికి మనం డెరివేషన్ చేయాలి. మినిమం యావరేజ్ వేరియబుల్ కాస్ట్ అంటే చేస్తే మనకి ఒక ఈక్వేషన్ వస్తుంది. ఇది ఈక్వల్ టు 0 చేస్తే క్యూ వాల్యూ వస్తుంది ఇది. ఓకే, అండ్ నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఈ రకంగా వచ్చినప్పుడు ఇది ఈ రకంగా చేయాలి. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ అండ్ ఒక్క క్వశ్చన్ మాత్రం ఉంది. ఇక్కడ రేట్ ఆఫ్ అవుట్పుట్ రిజల్ట్స్ ఇన్ మినిమం యావరేజ్ వేరియబుల్ కాస్ట్. సేమ్ ఇది కూడా ఆ రకంగానే చేయవలసి ఉంటున్నది. సో ఇది కూడా అదే సింపుల్. చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ యావరేజ్ వేరియబుల్ కాస్ట్ క్యాలిక్యులేట్ చేయాలి. యావరేజ్ వేరియబుల్ కాస్ట్ అంటే ఇది కాకుండా ఈ నుంచి ఇది కాకుండా డివైడెడ్ బై క్యూ చేస్తే మనకు వస్తుంది. వీళ్ళు ఏమైనా రేట్ ఆఫ్ అవుట్పుట్ దట్ మినిమం యావరేజ్ వేరియబుల్ కాస్ట్ అంటే దీనిలో ఉన్న క్యూ వాల్యూస్ని డెరివేషన్ చేయాలి. డెరివేషన్ చేసేటప్పుడు ఎప్పుడైనా గుర్తుపెట్టుకొని కాన్స్టెంట్ వాల్యూ 0 అయిపోతే మిగిలినవన్నీ ఇంకా ఇదే ఫార్ములా. ఓకే, ఈ ఫార్ములాతో మనం చేస్తూ వెళ్ళిపోవాలి. సో ఆ వచ్చిన ఈక్వేషన్ని ఇది వస్తుంది, ఈక్వల్ టు 0 పెట్టుకుంటే ఇందులో వచ్చి క్యూ వాల్యూ వస్తుంది. అది మనకు రేట్ ఆఫ్ అవుట్పుట్, ఎంత నెంబర్ ఆఫ్ అవుట్పుట్, ఎన్ని నెంబర్ ఆఫ్ క్వాంటిటీస్ మినిమం యావరేజ్ వేరియబుల్ కాస్ట్ అంటే అది. ఇది సేమ్ ఇదే ఇది దీనికి. అండ్ లాస్ట్ క్వశ్చన్ ఇక్కడ చూడండి. ఇక్కడ మనకు 17th క్వశ్చన్ వచ్చేసి లాస్ట్ క్వశ్చన్ వీళ్ళు ఏమడుగుతున్నారంటే కన్సిడర్ ద ఫాలోయింగ్ టోటల్ కాస్ట్ ఫంక్షన్. సో ఇక్కడ మనకు మెయిన్ ఇక్కడ వీళ్ళు ఏమడుగుతున్నారంటే టోటల్ కాస్ట్ ఇచ్చినారు అండ్ టోటల్ కాస్ట్ ఇచ్చినారు. వీళ్ళు ఏమంటే డిటర్మైన్ వెదర్ దే ఆర్ షార్ట్ రన్ ఆర్ లాంగ్ రన్ కాస్ట్ ఫంక్షన్ అండ్ ఎక్స్ప్లెయిన్ ద రీజన్స్ ఫర్ యువర్ ఆన్సర్ అంటున్నారు. సో వీళ్ళు ఇక్కడ ఏమంటారంటే ఇది ఇచ్చినారు ఇది ఇచ్చినారు. వీళ్ళు ఏమంటారంటే దే ఆర్ ఇందులో షార్ట్ రన్ కాస్ట్ ఫంక్షన్ ఏది, టోటల్ కాస్ట్ ఫంక్షన్ ఇచ్చినారు. టోటల్ ఏది షార్ట్ రన్ ఏది లాంగ్ రన్ అంటున్నారు. ఎక్స్ప్లెయిన్ ద రీజన్స్ ఫర్ యువర్ ఆన్సర్. ఇది షార్ట్ రన్ అంటే నీ యొక్క రీజన్ ఏంది, ఇది షార్ట్ రన్ అంటే ఇది లాంగ్ రన్ అంటే నీ యొక్క రీజన్ ఏంది అని అడుగుతున్నారు. సో వీళ్ళు ఇక్కడ మెయిన్ వచ్చేసి మనం చూస్తే షార్ట్ రన్లో అయితే ఏముంటుందంటే ఫిక్స్డ్ కాస్ట్ ఉంటుంది, వేరియబుల్ కాస్ట్ ఉంటుంది. లాంగ్ రన్ కాస్ట్ ఫంక్షన్లో వేరియబుల్ కాస్ట్ మాత్రమే ఉంటుంది. ఇప్పుడు మీరు చెప్పండి, ఇందులో ఏముంది, ఫిక్స్డ్ కాస్ట్ ఉంది, వేరియబుల్ కాస్ట్ ఉంది. ఇది అనేది షార్ట్ రన్ కాస్ట్ ఫంక్షన్. ఇది అనేది ఓన్లీ వేరియబుల్ కాస్ట్ మాత్రమే ఉంది, ఫిక్స్డ్ కాస్ట్ లేదు. సో కాబట్టి దీన్ని ఏమంటారంటే లాంగ్ రన్ కాస్ట్ ఫంక్షన్ అంటారు. సో చూడండి, అదో ఇది వచ్చేసి షార్ట్ రన్ కాస్ట్ ఫంక్షన్ అంటున్నాము. ఎందుకంటే వన్ ఫిక్స్డ్ కాస్ట్ ఉంది అండ్ వేరియబుల్ కాస్ట్ కూడా ఉంది. బోత్ ఫిక్స్డ్ కాస్ట్ అండ్ వేరియబుల్ కాస్ట్ ఉంది. సో రాయండి, ఫిక్స్డ్ కాస్ట్ ఇస్ దిస్ ఈస్ అండ్ వేరియబుల్ కాస్ట్ ఇస్ దిస్ ఈస్ అని కూడా రాయండి. అండ్ ఇందులో చూస్తే మనకు ఇన్ ద అబోవ్ ఇక్కడ వచ్చేసి ఆల్ కాన్స్టెంట్స్ ఆల్ ఈక్వేషన్ వచ్చేసి వేరియబుల్ వాల్యూస్ ఉన్నాయి. ఇట్ డస్ నాట్ కంటైన్ ఎనీ వన్ ఫిక్స్డ్ కాస్ట్ కూడా లేదు. సో కాబట్టి దిస్ ఈక్వేషన్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ లాంగ్ రన్ కాస్ట్ ఫంక్షన్ అంటాము. సో కాబట్టి మీకు వీడియోస్ యూస్ఫుల్ అనిపిస్తే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.